విష్ణువర్ధన్ గారు, జనరల్గా అడ్వకేట్లు ఒక ప్రొఫెషనల్గా ఉంటారు, ఒక సర్వీస్ మోడల్ కనిపిస్తుంటారు. మీరు రెండిట్లో ఏంటి అని చెప్పే ముందు మీరు ఎందుకు నల్ల కోట్ వేసుకోవాల్సి వచ్చింది? క్వశ్చనింగ్ అనేటువంటిది, ముఖ్యంగా రైట్స్ మీద క్వశ్చన్ చేయటం అనేటువంటిది, ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడో ఒక రకమైనటువంటి నాకు ఒక ప్రశ్నించాలనేటువంటి ఒక స్వభావం ఉండేది. టీచర్ అవ్వాల్సిన వ్యక్తి మీరు లాగా వచ్చారు అడ్వకేట్గా. అంటే మీకు అడిగిన క్వశ్చన్లో మీరు ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నారా, లేదా సర్వీస్ మోటో చేద్దామని వచ్చారు? నేను ఒక ప్రొఫెషనల్గా ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మా జిల్లా నుంచి నాకు తెలిసిన వాళ్ళు, పేదవాళ్ళు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మిత్రులకి ఏదన్నా కష్టం వచ్చిందంటే ఫస్ట్ కేసు నాకు 100 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ సబ్ ఇన్స్పెక్టర్స్ కేమ్ టు ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటిది. అందరు అడ్వకేట్స్ అందరూ కూడా సర్ప్రైజింగ్, ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి 100 మంది అంట, ఏది ఈ కుర్రోడ్ని ఎప్పుడు మేము చూడలేదు అని. ఫస్ట్ ఇయర్లోనే నేను ఒక 300 to 350 కేసెస్ ఐ ఫైల్డ్ ఇన్ ద ట్రైబ్యునల్. ఇట్స్ హైయెస్ట్ ఫైలింగ్ ఫర్ ఎ న్యూ అడ్వకేట్. ఈ సర్వీస్తో పాటు మీకు మంచిగా బాగా నచ్చిన కేసులు అంటే మీరు తాలిబాన్ కేసు అవ్వచ్చు, లేదా మీరు చెప్తున్నట్లుగా సూర్యనారాయణ గారి కేసు, ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. తాలిబాన్స్ ఏంటంటే, ముఖ్యంగా అతన్ని కిడ్నాప్ చేసేసి అప్పుడు అతను అక్కడ పనిచేస్తుండే వేరే దేశంలో. అప్పటి వరకు కూడా ఆయన్ని కీర్తి పతాకంగా పొగిడారు ఆయన్ని. ఏమనంటే సూర్యనారాయణని తలకాయ కోసేశారు, ఏదైతే మన దేశభక్తి ఉప్పొంగింది అందరూ కూడా దేశమంతా. ఆ టైంలో సార్ దాని తర్వాత సాంబవి కేసు తీసుకుంటే విష్ణువర్ధన్ గారి పేరు ఒక్కసారి హైదరాబాద్ నుంచి కాఠ్మండు వరకు మారుమోగింది. శాంభవి అనేటువంటి ఆమె ముఖ్యంగా ఏంటంటే, నేను దలైలామాకి నేను ప్రతిరూపం అని చెప్పేసి వాళ్ళ అమ్మ పర్టికులర్గా ఏదైతే ఉందో ఒక రకంగా దలైలామా శిశురాలని చెప్పేసి మిస్లీడ్ చేసి పాప భవిష్యత్తు నాశనం చేస్తున్నప్పుడు పోయి నేను ఆర్గ్యూ చేయడం జరిగింది వారి దగ్గర కూడా. తర్వాత వాటితో పాటు జయప్రద ఆమె రాంపూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఒక వారెంట్ ఇష్యూ అయింది. కేసు కొట్లాడి దాన్ని ఎక్విట్ చేయించాను. ఆమె ఒకటే చెప్పారు అప్పుడు, నేను జస్ట్ 3-4 years మై ఎక్స్పీరియన్స్. సార్ మీకు బాగా హైప్ ఇచ్చిన TV9 సంస్థలో ఆ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి మీద కేసు అవ్వడం, అరెస్ట్ అవ్వడం, ఆ పరంపర మీకు తెలుసు. ఆ కేసులో తీసుకుంటే కరెక్ట్గా చట్ట ప్రకారం న్యాయబద్ధం జరిగిందంటారా, లేదా పొలిటికల్ ప్రెజర్ మీద ఆ కేసును అలా తీసుకొచ్చారంట? మనం మిగతా దేశాలతో కూర్చుకున్నట్లయితే ఇంకా పోలీస్ వ్యవస్థలో మార్పులు రావాలి, న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఎందుకంటున్నానంటే, ఇక్కడ పోలీస్ అనేటువంటిది వాళ్ళు కొంత రాంగ్ కేసెస్, పీనల్ ప్రావిజన్స్ని మిస్యూజ్ చేసి పవర్ కరప్ట్స్ ఎ మ్యాన్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఇటీవల కాలం జరుగుతున్నట్లుగా CRPC నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలనేది కోర్టు చెప్తున్నా, వీళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేసి పంపడం అన్నది, ఒక తర్వాత ఇంకో కేసు బయటికి రాకుండా ఇంకో కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? 41 CRPC 41A అమెండ్మెంట్ అనేటువంటిది 2010లో ఈ దేశంలో మూర్ఖపు న్యాయశాఖ మంత్రి ఆనాడు ఉన్నటువంటి వీరప్ప మొయిలీ ముఖ్యంగా 41A CRPC వల్ల పోలీసులు అనేటువంటి వాళ్ళు చాలా చోట పవర్స్ అనేటువంటి అబ్యూజ్ జరుగుతుంది. ఎందుకంటే కానీ ఆ విధంగా చేయడం వల్ల సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద, చట్టం మీద నమ్మకం పోతుంది. హ్యూమన్స్ ఉన్నప్పుడు, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు, స్టేట్ ఉన్నప్పుడు, కోర్ట్స్ ఉన్నప్పుడు, పోలీస్ ఉన్నప్పుడు, అధికారాలు ఉన్నప్పుడు, వ్యవస్థ ఉన్నప్పుడు, జనరల్గా కొన్ని చోట్ల ఏసీబీ ఇంకా స్ట్రాంగ్ కావాలి. ఎంతమంది పట్టుకుంటున్నారండి? నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ సారీ టు ఇన్ఫార్మ్ యూ, ఇమీడియట్గా రైట్స్ ఎందుకు చేయరు? ఒకే రోజు ఒక 1000 మంది మీరు చేసేసేయండి, 999 మంది దొరుకుతారు. ఎవరు ఒకరిద్దరి మీద చేసుకుంటూ. మీరు చేసిన కేసుల్లో మరొక సెన్సేషన్ కేసు కనిపిస్తుంది, సినిమా వాళ్ళకి సంబంధించిన డ్రగ్ కేసు, చార్మి గారికి, పూరి జగన్నాథ్ గారు, ఆ కేసు గురించి ఒకసారి. ఆ కేసు టేకప్ చేశాక నాకు ఒకటి అనిపించింది, ఇది ఒక సెన్సేషనల్ కోసం ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇది మరి రేపు నా క్లయింట్ అరెస్ట్ అయితే ఇబ్బంది అవుతుంది. నో పంపించే సమస్య లేదు.
చార్మికి చెప్పాను అటెండెన్స్ చేద్దామా కోర్టుకి వెళ్దామంటే షీఈ్ వెరీ డేరింగ్ లేడీ, వెరీ డేరింగ్ గర్ల్ ఐ కెన్ సే. మన భారతదేశంలో ఒక బ్యాడ్ ఏంటంటే ఐ కెన్ టెల్ యూ, స్టిల్ ద లీగల్ సిస్టంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఐ హ్యావ్ సీన్ ద బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. ఒకటే చెప్పాను నేను, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పోతే ఐ నో మై మదర్ అండ్ ఫాదర్, మా అమ్మ నాన్న ఎవరు నాకు తెలుసు, ఐ విల్ నాట్ డూ ది కరప్షన్ అని చెప్పి ఇప్పటికి కూడా ఐమ్ టెల్లింగ్. సార్, మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మెంబర్ అయిన తర్వాత అక్కడ మీ విధులు ఏంటి, అసలు మీరు ఎలాంటి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు? 95 బార్ అసోసియేషన్స్ తిరిగాను, ఎలక్షన్స్ 3 నెలలు తిరిగాను, ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యాను. ది ప్లైట్ ఆఫ్ ది అడ్వకేట్ సిచ్యువేషన్ చూసి నిజంగా ఒక 15 to 25% అడ్వకేట్సే సొంత ఇల్లులు కలిగి మంచిగా రిచ్గా ఉన్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ 75 and 80% ఆఫ్ ది లాయర్స్. అందుకే కొంతమంది మీరు కోర్టులు చూడండి, యాజ్ ఎ బ్రదర్గా ఐఎమ్ రియల్లీ వరీయింగ్. పాత కోర్టు చిన్నది 10 ముక్కలై ఉంటుంది. అది చూస్తేనే మనకి ఈయన లాయరా లేకపోతే న్యాయం చేద్దామని వేరే ఒక కోర్టుకు పోదామంటే మేము టోల్ గేట్ కాడ ఫీజు కట్టేటువంటి పరిస్థితి. ఆర్ వి నాట్ పబ్లిక్ సర్వెంట్స్? మీలాగా మేము జర్నలిస్ట్ లాగా మేము పనిచేయట్లేదా? జర్నలిస్ట్కి ఇవ్వండి, మేము క్వశ్చన్ చేయం. ఎమ్మెల్యేలకు ఇవ్వండి, జూబ్లీ హిల్స్లో ఎంపీ ఎమ్మెల్యేలకు ఇవ్వండి, ఎక్కడో హైటెక్ సిటీలో. వై యు ఆర్ నెగ్లెక్టింగ్ ద లాయర్స్? ఓ రౌడీ షీటర్ మీద కేసు వేయాలంటే మేము మీకు కావాలి, ఒక కునీకోరు మీద కేసు వేయాలి అంటే మాకు భయం వేస్తే మీ మీద దాడి చేస్తే మేము వేయాలి. బై కాస్టింగ్ అవర్ లైఫ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సీనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందుకు నల్లకోటు వేసుకొని లా వైపు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఎలాంటి కేసులు వాదిస్తున్నారు, వాదించడమే కాకుండా సెలబ్రిటీ కేసులతో పాటు సెన్సేషనల్ క్రైమ్ కేసుల్లో ఎలా తీసుకొచ్చారు, అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి కేసులు చేసుకొస్తున్నారు, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా ఉంటూ లా అడ్వకేట్ల సమస్యల మీద ఎలా పోరాటం చేస్తున్నారు, అసలు అడ్వకేట్లో ఎలాంటి రకాలు ఉన్నారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ విష్ణువర్ధన్ నమస్కారం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, జనరల్గా అడ్వకేట్లు ఒక ప్రొఫెషనల్గా ఉంటారు, ఒక సర్వీస్ మోడ్గా కనిపిస్తుంటారు. మీరు రెండిట్లో ఏంటి అని చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు, మీరు ఎందుకు నల్లకోట వేసుకోవాల్సి వచ్చింది చెప్పండి. నాది కంప్లీట్ గ్రామీణ నేపథ్యం అండి. ఖమ్మం జిల్లా అంటే పూర్వ ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నాగినేనిపూల్ రెడ్డిపాలెం అని భద్రాచలం ఆ యొక్క శ్రీరాముని యొక్క గోదావరి ఒడ్డు మీద మా గ్రామం ఉంటుంది. కంప్లీట్గా గ్రామీణ నేపథ్యం. ప్రభుత్వ స్కూల్స్లో చదువుకొని వచ్చాను. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు కూడా బాగా చదువుకున్నారు, బీకామ్ చేశారు 1970లో భద్రికా కాలేజీలో. సో ఆయన కూడా ఉండే కానీ కొద్దిగా ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల ఆయన గ్రామంలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను ప్రభుత్వ స్కూల్స్లో చదువుకొని కాజువల్గా నేను చదువుకుంటూ వచ్చా. ఫస్ట్ నుంచి కొంత నేను యాక్టివ్గా ఉండేది స్కూల్స్లో కానివ్వండి, కాలేజీలో. సో ఆ యొక్క క్రమంలో నాకేంటంటే కొంత క్వశ్చనింగ్ అనేటువంటిది, ముఖ్యంగా రైట్స్ మీద క్వశ్చన్ చేయటం అనేటువంటిది, ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడో ఒక రకమైనటువంటి నాకు ఒక ప్రశ్నించాలనేటువంటి ఒక స్వభావం ఉండేది. సో దాని ప్రకారంగా నేను 5 years లా చదువుకున్నాను. మాకు భద్రాచలానికి ఏలూరు సిఆర్రెడ్డి కళాశాల బాగుంటుందని చెప్పేసానంటే నేను సిఆర్రెడ్డి కళాశాలలో 5 years లా చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి LLM జూరిస్ప్రుడెన్స్ మాస్టర్ ఆఫ్ లా చదువుకున్నాను. సోషియాలజీ కూడా చదివాను ఆర్ట్స్ కళాశాలలో. ఆ తర్వాత నేను ఒక మంచి ప్రొఫెసర్ అయిదామనుకున్నాను లా కళాశాలలో. అప్పుడు JRF రీసెర్చ్లన్నీ కూడా రాశాను. కాకపోతే ఏంటంటే అప్పుడు అనుకోకుండా ఒకరిద్దరు ఫ్రెండ్స్, నాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేసేది. కొంత నేను యాక్టివ్గా ఉండటం, కొంత లాంగ్వేజ్ అనేటువంటిది, కొంత మాట్లాడగలిగే కొంత శక్తి నాకు ఉండేసరికి కొన్ని కేసెస్లో నన్ను పిలవటం జరిగింది ఆర్గ్యూ చేయడానికి. 1-2 కేసెస్ ఆర్గ్యూ చేసిన తర్వాత నాకు అనిపించింది ప్రొఫెషన్ ఏదో బాగుంది, మంచి చాలా ఇట్స్ వండర్ఫుల్గా, అంటే ఒక జడ్జి ముందు వాదించడం, న్యాయం కోసం వాదించడం అనేటువంటిది బాగుందని చెప్పేసి అనుకోకుండా నేను 1999లో ఈ ప్రొఫెషన్కి వచ్చాను. టీచింగ్కి వెళ్దాం అనుకున్నటువంటి వ్యక్తిని. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం, ముఖ్యంగా సరస్వతి తల్లి ఆర్ట్స్ కళాశాల మిత్రులందరూ, నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సహకరించారు నాకు.
ప్రతి కేసు కూడా నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం మిత్రుల నుంచి వచ్చేది. ఇవాళ నేను అడ్వకేట్గా నిలబడ్డాను, ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ అయ్యానంటే తల్లిదండ్రులు ఒకటి, తర్వాత మిత్రులు కూడా నాకు ముఖ్యంగా అధ్యాపకులు మిత్రులు కూడా వాళ్ళందరూ కూడా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీరు అంటే మీకు కొలీగ్స్ ద్వారా మీ ఫ్రెండ్స్ ద్వారా ఫస్ట్ టైం వాదించారు, ఆ ప్రొఫెషన్లోకి వచ్చారు. టీచర్ అవ్వాల్సిన వ్యక్తి మీరు లాగా వచ్చారు అడ్వకేట్గా. అంటే మీకు అడిగిన క్వశ్చన్లో మీరు ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నారా, లేదా సర్వీస్ మోటో చేద్దామని వచ్చారా? ఫస్ట్ నుంచి నాది గ్రామీణ నేపథ్యం కాబట్టి మా గ్రామంలో కూడా మా ఏరియాలో సరైనటువంటి లాయర్స్ లేకుండా ఉండే. ఎందుకంటే ముఖ్యంగా బాగా ఇల్లిటరసీ ఉంటుంది మా గ్రామంలో. ఏజెన్సీ ఏరియా పర్టికులర్గా భద్రాచలం ఏరియా అంటే. హైదరాబాద్ అంటే మాకు ఒక కొత్త, మాకు హైదరాబాద్కి దారి తెలియదు, రహదారి తెలియదు. బైరా బస్సులో వచ్చినటువంటి పరిస్థితి, స్కాలర్షిప్స్తో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాం. ఫస్ట్ నుంచి ఏంటంటే గ్రామానికి చేయాలి, మనకు తెలిసిన వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక భావం కూడా ఉంది. ఇవాళ నేను ఒక ప్రొఫెషనల్గా ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే మా జిల్లా నుంచి నాకు తెలిసిన వాళ్ళు పేదవాళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయం మిత్రులకి ఏదన్నా కష్టం వచ్చిందంటే ఫ్రీగా చేసేటువంటి అలవాటు నాకు, అంటే సర్వీస్ ఓరియంటేషన్ ఉంది. ఎట్ ది సేమ్ టైం రిచ్ పీపుల్ వస్తే ఖచ్చితంగా అమౌంట్స్ ఇన్వాల్వ్ అంటే నా దగ్గరికి హై వైట్ కాలర్ అఫెన్సెస్ కూడా వస్తాయి, వెరీ బిగ్ 100 crores అండ్ 200-300 crores చీటింగ్స్ కూడా, అంటే బిగ్ ఇష్యూస్ వస్తాయి. పేదవాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోను, ఉన్నవాడి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఐ విల్ ఛార్జ్ మోర్, ఎక్కువగా ఛార్జ్ చేస్తాను. సో ప్రొఫెషనల్ సర్వీస్ ఉంది, ఎట్ ది సేమ్ టైం సర్వీస్ మోటో కూడా ఉందని నేను మాత్రం ధైర్యంగా చెప్పగలను. ఓకే, అంటే మీరు అంటే ఇప్పుడు నాకు మీ ఇంటర్వ్యూలో కన్నా ముందు మీకు నాకున్న పరిచయంలో మీరు చెప్పింది 100% అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ నేను ఫస్ట్ నుంచి ఓయూలో అబ్జర్వ్ చేశాను. మీరు ఎవరైతే పేదవాడు వస్తాడో వాడికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీరు అన్నట్లు బిగ్ షాట్ వస్తే మాత్రం ఆయన్ని కూడా అలాగే 100% చేస్తారు. అందరూ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ చేస్తారు. అది కరెక్టే, మీ ప్రొఫెషనల్ అది. సార్ మీరు ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి? అంటే మీకు సీనియర్ అడ్వకేట్ లేకుండా మంచి కేసు ఏం వాదించారు? మొట్టమొదటి కేసు నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఒక 95 మంది, ఒక నియర్లీ 95 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ తెలంగాణ జోన్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళందరూ సెలెక్ట్ కావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పేరవరం రాములు గారు కమిషనర్ ఉండే, కమిషనర్ ఆఫ్ పోలీసు. ఈ ఫ్రీ జోన్కి సెలెక్ట్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ అందరిని తీసుకెళ్ళి మీరు జిల్లాలలో సర్వీస్ చేసి రావాలి ఒక 2 సంవత్సరాలని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, ఒక ఇన్స్ట్రక్షన్స్. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్టల్లో ఒక 10-15 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. అప్పటికే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద ఒక కేసు వేయటం జరిగింది. దాంతో చాలా ఫేమస్ అయ్యాను. అటెండెన్స్ అనేటువంటిది ఇక్కడ ఉండట్లేదు, సరైనటువంటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లేవని చెప్పేసి నేను ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడంతో దాంతో ఇమీడియట్గా అటెండెన్స్ లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్కి ఆపేసేయండి అని చెప్పి ఓన్లీ 3 స్టూడెంట్స్ని మాత్రమే ఎల్ఎల్ఎం ఎగ్జామినేషన్కి అలౌ చేయడం జరిగిందనమాట. సో ఆ సందర్భంలో ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ నన్ను పోలీస్ అకాడమీకి పిలిచి, మా విష్ణువర్ధన్ రెడ్డి మా ఫ్రెండ్ ఉన్నారు, యాక్టివ్గా ఉంటాడు యూనివర్సిటీలో అని చెప్పేస్తే అప్పుడు 95 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ని అక్కడ అడ్రస్ చేశాను పోలీస్ అకాడమీలో. ఫ్రీ జోన్ అంటే ఏంటి, ఫ్రీ జోన్కు ఉన్నటువంటి ముఖ్యంగా సెలెక్ట్ అయితే రైట్స్ ఏముంటాయి ఆ యొక్క ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సబ్ ఇన్స్పెక్టర్స్కి, దాంతో సాటిస్ఫై అయ్యి నేను చెప్పినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో 1975 విష్ణువర్ధన్ రెడ్డికి ఇద్దామని ఇస్తే ఫస్ట్ కేసు నాకు 100 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ సబ్ ఇన్స్పెక్టర్స్ కేమ్ టు ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటిది. అందరు అడ్వకేట్స్ అందరూ కూడా సర్ప్రైజింగ్, ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి 100 మంది అంట, ఏది ఈ కుర్రోని ఎప్పుడు మేము చూడలేదు అని. ఆ రోజు ఆర్గ్యూ చేశాను, 100 మందికి ఆర్డర్ తీసుకురావటం జరిగింది. ఆ కేసు తర్వాత నేను మళ్ళీ తిరిగి వెనక్కి చూడలేదు. ఎందుకంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ బాగా ఉండే, టీచర్స్ రిక్రూట్మెంట్, సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్మెంట్, రకరకాల రిక్రూట్మెంట్స్లో ఏజ్ బారు, హైట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, టీచర్స్ రిక్రూట్మెంటు, కొన్ని క్వాలిఫికేషన్స్ డీరికగ్నైజ్ చేసినటువంటి వాళ్ళు కొన్ని 100,000 మంది వచ్చేది. మన విష్ణు ఉన్నాడని చెప్పేసి వస్తే ట్రిబ్యునల్లో ఫస్ట్ ఇయర్లోనే నేను ఒక 300 to 350 cases I filed in the tribunal. It's the highest filing for a new advocate. తర్వాత హైకోర్టు ప్రాక్టీస్ పెరిగింది, మొత్తం రకరకాల కోర్టులు ప్రాక్టీస్ పెరిగింది. తర్వాత నేను కూడా కష్టపడ్డాను, జైల్స్కి వెళ్ళేవాడిని, విజిటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాడిని. ఎక్కడెవరు కనిపించినా, ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రెస్లో ఉన్నారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం, నా యాక్టివిజం చూసి ముఖ్యంగా మీడియా వాళ్ళు పర్టికులర్గా ప్రతి ఛానల్ కూడా నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ముఖ్యంగా టీవీ నైన్ అయితే ఓపెన్ ఫోరం అనేటువంటిది ఒక టాపిక్ ఉండేది. ఆ టాపిక్లో ముఖ్యంగా ఆ తర్వాత ఈటీవీ కానివ్వండి, ఎన్టీవీ కానివ్వండి, మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్గా చేశారు, మీరు కూడా ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు. ఐఏఎస్ నారాయణ ఐఏఎస్ ఆఫీసర్ కేసు ఉంది ఒకప్పుడు. తర్వాత
ఈమె సూర్యనారాయణ ఒక ఆయన తాలిబాన్స్ చంపారు, మీకు గుర్తుండే ఉంటుంది. వాళ్ళ వైఫ్ కూడా నేను న్యాయ పోరాటం చేయడం జరిగింది. శాంభవి కేసు ఇవన్నీ మీరే డీల్ చేస్తారు. అంటే మీరు చేసిన కేసులకి అంత ప్రయారిటీ ఉంది కాబట్టి మీడియా మీకు బాగా అప్పుడు సపోర్ట్ చేసింది. ఖచ్చితంగా. సో మీరు చేస్తున్న 2 మోటివేట్లో ఒకటి సర్వీస్ మోటో కూడా ఉండడం, ప్రతి సెన్సేషనల్ కేసు వెనక విష్ణువర్ధన్ రెడ్డి ఉండడంతో మీడియా మీకు బాగా సపోర్ట్ చేసింది. మీరు కూడా వాళ్ళ క్లయింట్ని కూడా న్యాయం చేసేవారు. ఎక్కడ కూడా క్లయింట్కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ని కూడా మీడియాకి ఇవ్వకుండా కూడా మీరు జాగ్రత్త తీసుకున్నారు. అంటే మీ పక్కా ప్రొఫెషనల్ ఉండేవారు కాబట్టి జరిగింది. మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఫ్రీ జోన్లో వాళ్ళ మీద మీరు కేసు ఫస్ట్ వాదించారు. అప్పుడు మనకి జోన్ 4 ఫ్రీ జోన్ ఒకటి ఉండేది. అంటే ఫ్రీ జోన్లో వాళ్ళు మిగతా అన్ని ప్రాంతాల్లో చేస్తే వాళ్ళకి ఒక సర్వీస్ పెరుగుతుంది కదండి. ఆ ఉద్దేశంతోనే పేర్వాన్ రాములు గారు అప్పుడు పెట్టారు కదా. కానీ మేము అడిగే ఏంటంటే ఒక సర్వీస్ చేయటం తప్పులేదు, సరే వారి ఉద్దేశము ఎక్స్పీరియన్స్ వస్తుందని. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏంటంటే కొన్ని ఏరియాస్కి పోవటం వల్ల వాళ్ళకు ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. వివిధ భిన్నమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తే వాళ్ళు ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ అవుతారని కూడా. కానీ ఇక్కడ మేము ఏంటంటే ఒక లీగల్ పాయింట్ తీసుకున్నాం. ఫ్రీ జోన్ అనేటువంటిది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతుందో ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వైలేషన్ ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ని మేము సెటిసైడ్ చేయాలని అడిగాము. కాకపోతే ఆర్డర్ అనేటువంటిది కొంచెం 1 వీక్ లేట్గా వచ్చింది. డిసిప్లినరీ ఫోర్స్ కాబట్టి పోలీసు వాళ్ళు కమిషనర్ చెప్పి వాళ్ళు కూడా 2-3 రోజులు వెయిట్ చేశారు. 1 వీక్ తర్వాత ఆర్డర్ వచ్చేస్తే ఆ ఆర్డర్ ఏదైతే కంటెంప్ట్ వేద్దామంటే ఎవరు ధైర్యం చేయలేకపోయారు. బట్ నేను ఫస్ట్ కేసు సక్సెస్ అయ్యాను. కాకపోతే కొంత డిలేతో వాళ్ళందరూ కూడా పోయి పనిచేశారు. ఇవాళ వాళ్ళు కూడా 100-150 మంది అందరూ ఇవాళ ఏసీపీలు అయ్యారు, సీనియర్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. తర్వాత నా ఫ్రెండ్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక 100 మంది వరకు నియర్లీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మిత్రులు అందరూ కూడా ఉన్నారు. ఓకే, ఈ సర్వీస్తో పాటు మీకు మంచిగా బాగా నచ్చిన కేసులు అంటే మీరు తాలిబాన్ కేసు అవ్వచ్చు, లేదా మీరు చెప్తున్నట్లుగా సూర్యనారాయణ గారి కేసు, ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. అంటే అప్పుడు తాలిబాన్స్ ఏంటంటే ముఖ్యంగా అతన్ని కిడ్నాప్ చేసేసి అప్పుడు అతను అక్కడ పనిచేస్తుండే వేరే దేశంలో. సో ఈ తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో. అప్పుడు ఆయనకి సెకండ్ వైఫ్ ఒక లేడీ ఉండే. ఆమె అప్పటి వరకు కూడా ఆయన్ని కీర్తి పతాకంగా పొగిడారు. ఆయన్ని ఏమనంటే సూర్యనారాయణని తలకాయ కోసిస్తారు, ఏదైతే మన దేశభక్తి ఉప్పొంగింది అందరూ కూడా దేశమంతా. ఆ టైంలో ఒక సెకండ్ వైఫ్ అనేటువంటి ఆమె పిక్చర్లోకి రావటం జరిగింది. అప్పటికే అతను పెళ్లి చేసుకున్నాడు, ఒక పాప ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఎంటైర్ దేశమంతా షాక్ అయిపోయింది. సో అతన్ని తాలిబాన్ చంపారన్నటువంటి ఒక సింపతి, ఎట్ ది సేమ్ టైం ఈ రెండో వైఫ్ ఎవరైతున్నారో ఆమె వచ్చేసరికి ఒక సెన్సేషనల్ అయిపోయింది. అప్పుడు ఆమె తరపున నేను ముఖ్యంగా ఆమెకి బెనిఫిట్స్ రావాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కంపెనీకి అగెనెస్ట్ ఏదైతే ఈయన పనిచేశారో వాళ్ళ మీద కాంపన్సేషన్ రావాలని చెప్పేసి ఆ చిన్న పాపకు కూడా అన్ని అది కూడా మీరే రిఫర్ చేశారు మీడియా వాళ్ళు. విష్ణువర్ధన్ రెడ్డి అయితే కొంత ఎండబడి చేయగలుగుతారని చెప్పేసి ఉన్న మిగతా లాయర్స్ కూడా చేయగలుగుతారు, బట్ నేను కూడా యాక్టివ్ చేస్తానని చెప్పేసి చేసేసారు. ఆ సందర్భంలో స్వప్న, అతని యొక్క వైఫ్ పేరు స్వప్న సూర్యనారాయణ. సో ఆమె కోసం ఫైట్ చేశాం సార్. ఆమె కూడా చాలా సాయం చేయడం జరిగింది. ఆమెకు లాభం జరిగింది. కొంత ఆమెకి ఆ కంపెనీ నుంచి కూడా అమౌంట్స్ ఇవ్వడం జరిగింది. కొంత అంటే ఇద్దరు వైఫ్లకి ఇస్తారంటే ఎస్ సార్. అప్పుడు ఏంటంటే మేము కూడా క్లెయిమ్ చేస్తాము. ఆమెకు కోర్టు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే స్వప్న నేనే నా జేబులో నుంచి ఒక 25,000 రూపాయలు కట్టి ప్రతిదీ పాపం ఆమెకి ఫాలోఅప్ చేసి, అమ్మా నేనున్నా, నీకేం పర్లేదు, నీకు పెళ్లి చేసుకున్నావు, నీ తప్పేమీ లేదని చెప్పేసి నిజంగా ఫైట్ చేసి ఆమెకి ఇచ్చిన నిజంగా న్యాయం ఇప్పటికి కూడా నాకు అంటే ఈ దేశంలో కోర్టుకు రావాలనేటువంటి రైట్స్ కోసం ఉండే తపన ఉన్న కోర్టు ఫీజులు కట్టలేక ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఇల్లిటరసీ, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఉన్నాయనేటువంటిది నాకు ప్రస్ఫుటంగా అర్థమైంది ఆ యొక్క కేసులో. సార్ దాని తర్వాత సాంబవి కేసు తీసుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఒకసారి హైదరాబాద్ నుంచి కాఠ్మండు వరకు మారుమోగింది. ఒకసారి ఆ కేసు గురించి. శాంభవి అనేటువంటి ఆమె ముఖ్యంగా ఏంటంటే నేను దలైలామాకి నేను ప్రతిరూపం అని చెప్పేసి వాళ్ళ అమ్మ పర్టికులర్గా ఏదైతుందో ఒక రకంగా ఒక మీడియాలో ఒక సెన్సేషన్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయి దలైలామా వారసురాలని చెప్పటం, ఒక రకంగా ఆ బుద్ధిజం ఏదైతే ఒక మాంక్ ఉంటారో ఆ రకంగా తయారు చేయటం వాళ్ళ మదరు. ఆ మదర్ చేసినప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ అందరూ ఒక విచిత్రంగా చూశారు. ఆ అమ్మాయి చెప్తున్నటువంటి ఒక చిన్న వయసులో రకరకాలైనటువంటి బోధ చేస్తుంటుంటే సో ఈ అమ్మాయి దగ్గర ఏదో ఉందా అనే విధంగా ప్రజలు కూడా. ఆ సందర్భంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది జస్టిస్ సుభాష్ రెడ్డి గారు కీర్తిశేషులు పెద్ద ఆయన, చాలా గౌరవ న్యాయమూర్తి, మన రాష్ట్రమే కాదు ఈ దేశంలో. ఆయన ఏం చేశారంటే సుమోటో తీసుకొని హీ ఇష్యూడ్ ద నోటీసెస్.
అంటే వేరే వాళ్ళు కూడా కొంతమంది చిల్డ్రన్ రైట్స్ వాళ్ళు కూడా ఈ పాపను స్కూలుకు పోనీయకుండా వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి యొక్క ఫ్యూచర్ నాశనం చేసి దళైలామా శిశురాలని చెప్పేసి మిస్లీడ్ చేసి పాప భవిష్యత్తు నాశనం చేస్తున్నప్పుడు పోయి నేను ఆర్గ్యూ చేయడం జరిగింది వారి దగ్గర కూడా. తర్వాత ఈ అమ్మాయికి ప్యాటర్నిటీ టెస్ట్ చేయాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ప్రొసీడింగ్స్ ఇస్తే హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకున్నాం. ఓ సందర్భంలో కూడా ఒక డీటెయిల్డ్ ఆర్డర్ పాస్ చేస్తారు జస్టిస్ సుభాష్ రెడ్డి గారు. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్, పర్టికులర్గా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్ ది 14 years, అప్పుడే ఆ ఇయర్లోనే వచ్చింది ఆ యాక్ట్ కూడా. దాని మీద కూడా ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి నువ్వు ఉంచుకోవటానికి లేదు, పాపను స్కూల్కి పంపించమని ఇచ్చారు. తర్వాత ఏమైపోయిందంటే ఆ అమ్మాయి యొక్క శాంభవి వాళ్ళ మదర్ షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ లేడీ, ఈ జ్యూరిడిక్షన్ తీసుకొని నుంచి వెళ్ళిపోయింది. తర్వాత సుభాష్ రెడ్డి గారు ఒకటి 2 సార్లు వేరే కేసులో కలిస్తే విష్ణు ఏమైందా ఆ కేసు అంటే, సార్ మీరు ఆర్డర్ ఇచ్చారు, నేను గట్టిగా ఫైట్ చేశాను, ఆమె ఈ జ్యూరిడిక్షన్ నుంచి వెళ్ళిపోయిందంటే నువ్వే సలహా ఇచ్చి ఉంటావని చెప్పేసి అంటం జరిగింది. సో కొన్ని ఈ రకంగా ఇటువంటి కేసెస్ కూడా కొన్ని చేశాను. ఓకే, వాటితో పాటు జయప్రద మొట్టమొదటిగా ఏంటంటే ఫస్ట్ జయప్రద ఆమె రాంపూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఒక వారెంట్ ఇష్యూ అయింది. ఎందుకంటే ముషీరాబాద్ ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేస్తూ సమయానికి మించి క్యాంపెయిన్ చేశారని, సబ్ ఇన్స్పెక్టర్ మాధవీలత అనేటువంటి ఆమెను బెదిరించారని చెప్పేసి ముషీరాబాద్ పోలీసు వాళ్ళు ఒక కేసు పెట్టారు. సో కేసు పెట్టేసరికి ఇన్వెస్టిగేషన్ మన పోలీసు వాళ్ళ గురించి మీకు తెలుసు, నోటీసులు ఇవ్వరు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ రిపోర్ట్ వేయగానే ఈమె అటెండ్ కాకపోతే వారెంట్స్ ఇష్యూ అయిపోయినాయి. అప్పుడు మీడియా కూడా టీవీ నేను ఒక 2 ఛానల్స్ ఉన్నాయి. ఇమీడియట్గా బ్రేకింగ్ న్యూస్, రాంపూర్ ఎంపీ జయప్రదపై వారెంట్ ఇష్యూ అని. సో నాకేంటంటే కొంత ఈ సమాజ్వాదీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారంటే కొంత కేసెస్ హెల్ప్ చేయడం జరిగింది. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో అందరూ కూడా రిఫర్ చేయగానే ఆమె కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను చాలా పెద్ద సీనియర్ అడ్వకేట్ అనుకున్నారు నా వయసు చూసి. వారెంటరీ కాలు కోర్టుకు వచ్చారు. ఆ రోజు కేసీఆర్ గారి మీద కూడా ఒక 420 కేసు రిజిస్టర్ అయింది అప్పట్లో. ఏమనంటే ఈయన పార్టీ పేరుతో ఫండ్స్ వసూలు చేశారని ఒక అడ్వకేట్ వేశారు. జయప్రద వచ్చారు, కేసీఆర్ వచ్చారు. సార్ అప్పుడు కేసీఆర్ గారు స్టార్ కాదు, స్టార్ పొలిటీషియన్ కాదు, ఇంకా వారి యొక్క వాక్చాతి అవన్నీ ఇంకా ప్రజలకు తెలియదు. జయప్రద గారు రాగానే మొత్తం ఎంటైర్ కోర్టు కిక్కిరిసిపోయింది. నన్ను రాగానే రిసీవ్ చేసుకున్నాను. నన్ను జూనియర్ అనుకుందాం యాక్చువల్గా. సో లోపలికి వచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టాము. అక్కడ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రూమ్ ఎక్కడ, ఎందుకంటే ఆమె ఎంపీ కాబట్టి. విష్ణువర్ధన్ రెడ్డి గారు వేరండి అన్నారు. మేడం నేనే విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే, అరే నువ్వు చాలా పెద్ద అనుకున్నాను, చాలా మీరు మీ వాయిస్ చూసి మీరు ఒక బట్టతలు ఉండి తర్వాత ఒక పెద్ద అడ్వకేట్ అనుకున్నాను. అంటే లేదు మేడం నేను చాలా చిన్నవాడిని, అంటే మీ వాయిస్ పెద్దదని చెప్పారు. ఆమెకి 4 సంవత్సరాలు కష్టపడి కేసు కొట్లాడి దాన్ని ఎక్విట్ చేయించాను. ఆమె ఒకటే చెప్పారు అప్పుడు, నేను జస్ట్ 3-4 years మై ఎక్స్పీరియన్స్. అంతా మీడియా, నేషనల్ మీడియా మొత్తం వచ్చింది, ఇంక్లూడింగ్ ఇండియా టీవీ, స్టార్ న్యూస్, ఎన్డీటీవీ. విష్ణువర్ధన్ రెడ్డి గారు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఈరోజు నా మీద కేసు కొట్టేయించారు. రేపు నా బర్త్డే, ఇట్స్ మై బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ విష్ణువర్ధన్ రెడ్డి మై లాయర్. నిజంగా ఒక అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్కి, నాకు ఫస్ట్ జనరేషన్ లాయర్ని, నాకు ఎవరు కూడా లేరు. అసలు కోర్టు ఎక్కడుంటుందో నాకు తెలియదు, కోర్టు ఎక్కడుంటుందో నాకు తెలియదు, కోర్టు ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు, సీనియర్ ఎవరు, ఎందుకంటే నాకు ఒక ఇన్ఫ్లుయెన్స్ లేదు, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఫ్యామిలీస్ నుంచి ఎవరు కూడా లాయర్స్ లేరు. హైదరాబాద్ అంటే కొత్త, మా ఫ్యామిలీ నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఎందుకంటే మేమంతా ఏజెన్సీ ఏరియా, అంతా కూడా రిజర్వేషన్స్ ఫర్ ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్. సో మేము వ్యవసాయం చేసుకుంటాం, కాంట్రాక్ట్స్ చేసుకొని అక్కడ మా గ్రామాన్ని బ్రతుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నేషనల్ మీడియాలో చూసినప్పుడు నిజంగా నాకు ఎంత ఉత్తేజాన్ని, ఎస్ ఈవెన్ ఏ ఫస్ట్ జనరేషన్ లాయర్ కెన్ సర్వైవ్, కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద ప్రొఫెషన్ అని చెప్పేసి ఒక ధైర్యం వచ్చింది. అప్పుడు మీడియా అందరూ కూడా ప్రతి ఒక్కరు నేను మాట్లాడే విధానం చూసి, నేను డీల్ చేసి ప్రతి చర్చలు కూడా పిలిచారు. ఒక విధంగా చెప్పాలంటే TV9 ఆ రోజు ఉన్నటువంటి, అంటే నేను ఐఎమ్ నాట్ మేనేజ్మెంట్స్ ఎవరైనా కానివ్వండి, ఎవరైనా పనిచేయనివ్వండి, ఫస్ట్ ఛానల్ ఒక సెన్సేషనల్ ఛానల్గా మీరు అందరూ పనిచేస్తారు, అందులో తీసుకొచ్చారు. ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని పొలిటికల్గా వారిని అకాడమిక్గా బాగా హైలైట్ చేస్తే, లీగల్ ఫ్రాక్టరీ నుంచి నన్ను చేశారు. ప్రతి దానికి నాది ఒక ఫోన్ ఇన్ ఉండేది, ప్రతి దానికి నా ఇంటర్వ్యూ తీసుకునేది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నప్పుడు 6 గంటలు నేను లైవ్లో ఉన్నాను, జయలలిత అరెస్ట్ అవుతున్నప్పుడు 2-3 గంటలు లైవ్లో ఉన్నాను, శశికళ అప్పుడు ఉన్నాను, రామలింగరాజు అప్పుడు ఉన్నాను. ప్రతిదీ కూడా ఒక విశ్లేషణ, అంటే న్యాయం ఏ
విధంగా ఉంటుంది, అన్యాయం ఏ విధంగా ఉంటుంది, ఒక కేసులో పోలీసు వాళ్ళ పవర్స్ ఏంటి, చట్టాలేంటి. సో ఆ రకంగా నేను చెప్పగలిగేటువంటి పరిస్థితి ఒకదానికొకటి ఎంకరేజ్మెంట్ అయింది నాకు. అంటే మీకు అప్పుడు మీడియా సపోర్ట్ చేయడానికి మీ దగ్గర కంటెంట్ ఉందో కాబట్టి మీకు సపోర్ట్ చేశారు. మీరు అన్నట్లు 6 గంటలు కాదు 16 గంటలు కూడా కూర్చున్న రోజులు ఉన్నాయి మీకు అప్పుడు. అంటే ఒక టీవీ నైన్ కాకుండా చాలా ఛానళ్ళు ఉన్నారు. అంటే మీరు ఎలాంటి సీనియర్ లేని సపోర్ట్ లేకుండా కోర్టు ఎక్కడ కొనుక్కోవాలో, కోర్టు ఎక్కడుందో తెలియని మీరు ఈ స్థాయికి రావడానికి వెనక కారణం ఏమనుకుంటున్నారు? అంటే దేవుడు ఆశీస్సులు అనుకుంటున్నారా, మీ తల్లిదండ్రులు ఆశీస్సులు అనుకుంటున్నారా, లేదా మీలో పట్టుదల? నిజంగా నేను ఎవరి దగ్గర పని చేయలేదండి. నేను ఒక విషయం చెప్పగలను. సివి మోహన్ రెడ్డి గారిని అడ్వకేట్ జనరల్ ఉండే, నాకెవరో వారి పేరు చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLM చదువుతునేవాడిని. ఓ రోజు సాయంత్రం వెళ్ళాను, సార్ మీ పేరు విన్నాను, నేను మీ దగ్గర పనిచేద్దామని చెప్పేసి. విష్ణువర్ధన్ రెడ్డి, నా దగ్గర ఖాళీ లేదు, నేను ఒక మంచి అడ్వకేట్ దగ్గర పోతానని డివి సీతారామూర్తి గారికి ఫోన్ చేశారు. డివి సీతారామూర్తి గారికి చెప్తూ, సీతారాం, ఐఎమ్ సెండింగ్ వన్ బాయ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఈ విల్ బికమ్ లైక్ యూ, అతను జూనియర్గా తీసుకో అని చెప్పారు. సో ఆయన రమ్మన్నారు. ఈవినింగ్ పూట వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే, తర్వాత నేను LLM చదవాల్సి వచ్చింది. వారి దగ్గర నేను పని చేయలేదు. ఆ ఒక్కరోజు పోతే ఒక చిన్న రిట్ పిటిషన్ ఇచ్చారు, ఏదో నాకు ట్రాన్స్లేషన్ చేసి తర్వాత చేయమని. వితిన్ హాఫ్ అన్ అవర్లో చేసేసాను. హీ బ్లెస్డ్ మీ, హీ సెడ్ కంగ్రాచులేషన్స్. తర్వాత నేను LLM కంప్లీట్ చేసుకున్నాక నాకు భయంకరమైనటువంటి ఫైలింగ్ పెరిగింది బాగా. మా జిల్లా నుంచి ఎవరు లేరు, మాదొక 50-60 గ్రామాలు ఉన్నాయి మా ఖమ్మం జిల్లాలో, బంధుత్వాలు ఉన్నటువంటి గ్రామాలు. ఇంకొకటి ఏంటంటే, ఖమ్మం జిల్లాలో ఒక గొప్పతనం ఏంటంటే, రకరకాలైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి. మాకు పర్టికులర్గా ఒకే క్యాస్టు లేకపోతే ఒకే ప్రాంతం వాళ్ళు కాదు, రకరకాల ప్రాంతాలు ఉన్నారు. అందరూ లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ బ్రతుకుతారు. మా నాన్నగారికి అన్ని కులాల వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు విష్ణు అంటే మా అబ్బాయి అని చెప్పేసి ఆ రకంగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు చెప్పుకోవటం ఒకటైతే, ఏ కేసు వచ్చినా ఈరోజు నేనేదో పెద్ద గొప్ప అడ్వకేట్ అని చెప్పట్లా, ఒక అడ్వకేట్గా సెటిల్ కాగలిగాను. నాకు మంచి మినిమం ఫెసిలిటీసు, కనీసం తినటానికి తిరగటానికి మంచి ఇవాళ ఒక స్థాయికి వచ్చానంటే నిజంగా చెప్పాలి అంటే నేను కష్టపడుతున్నా. రోజుకి కనీసం 12 నుంచి 13 గంటలు నేను ప్రతిరోజు కష్టపడుతున్నా ఫర్ ద లాస్ట్ 19 ఇయర్స్. నాకు వేరే అలవాట్లు కూడా ఏమి లేవు. చదవటం, కేసు కనుక వస్తే ఖచ్చితంగా దాని మీద న్యాయం వచ్చేంత వరకు కూడా, ఇవాళ ఏ కోర్టులోనైనా నేను జడ్జి గారి కొడుకుని కాదు, సీనియర్ అడ్వకేట్ కొడుకుని కాదు, మాజీ అడ్వకేట్ జనరల్ కొడుకుని కాదు, మా నాన్నగారు గవర్నమెంట్ ప్లీడర్ కాదు, లేకపోతే నాకు పొలిటికల్ సపోర్ట్ లేదు, మా ఇంట్లో మంత్రి లేరు, మా ఇంట్లో ఎమ్మెల్యే లేరు. అయినా ప్రతి న్యాయమూర్తి ఇవాళ నా గొప్పతనం కాదు, వారి యొక్క గొప్పతనం అంటున్న న్యాయమూర్తులు అంటే కష్టపడేటువంటి న్యాయవాదులు, ముఖ్యంగా యువ న్యాయవాదులను ప్రోత్సహించే నిష్ణాతులైనటువంటి న్యాయమూర్తులు ఈ దేశంలో ఉన్నారు, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నారు. ప్రతి ఒక్కరి వాళ్ళ పేరు పెట్టి పిలిచేటువంటి ఒక స్థాయి, ఒక గుర్తింపు తెచ్చుకున్నారంటే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల యొక్క గొప్పతనం అని నేను చెప్పగలుగుతాను. ఓకే సార్, మీకు బాగా హైప్ ఇచ్చిన TV9 సంస్థలో ఆ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి మీద కేసు అవ్వడం, అరెస్ట్ అవ్వడం, ఆ పరంపర మీకు తెలుసు. ఆ కేసులో తీసుకుంటే కరెక్ట్గా చట్ట ప్రకారం న్యాయబద్ధం జరిగిందంటారా, లేదా పొలిటికల్ ప్రెజర్ మీద ఆ కేసును అలా తీసుకొచ్చారంటారు? సార్, TV9 అనేటువంటిది మేనేజ్మెంట్ మారిన సంస్థ అనేటువంటిది ఒకటి. సరే, వాళ్ళకి ఏ లావాదేవీలు ఉన్నాయి అనేటువంటిది ముఖ్యంగా ఐఎమ్ నాట్ కన్సర్న్. మురళీ గారు, నేనేమంటున్నానంటే నేను అంటుంది ఆ కేసు అనేది కాకుండా, కేసులో కరప్షన్ అయిందా లేదా, అందులో కాన్స్పిరసీ జరిగిందా అని పక్కన పెడితే పోలీస్ యాక్షన్ తీసుకుంటే, మీరు ఎందుకంటే చాలా విషయాల్లో చాలా లోతుగా మీరు విశ్లేషిస్తుంటారు. పోలీస్ యాక్షన్ మిగతా అన్ని కేసులతో పాటు అలాగే జరిగిందంటారా, లేదా పొలిటికల్ ప్రెజర్తో ఆ విధంగా జరిగిందంటారా? సార్, ఒకటి మన భారతదేశంలో ఒకటి మాత్రం చెప్పగలను, మనం మిగతా దేశాలతో కూర్చుకున్నట్లయితే ఇంకా పోలీస్ వ్యవస్థలో మార్పులు రావాలి, న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి. జనరల్గా ఏంటంటే కొంత పోలీస్ అనేటువంటిది వాళ్ళు కొంత రాంగ్ కేసెస్, పీనల్ ప్రావిజన్స్ని మిస్యూజ్ చేసి పవర్ కరప్ట్స్ ఏ మ్యాన్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ముఖ్యంగా ఏంటంటే అది సరే వాళ్ళ ఇంటర్నల్ లావాదేవీలు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, తప్పుడు కేసులు ఎవరు పెట్టినా లేదా తప్పు ఎవరు చేసినా న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోలేరు. కానీ పోలీస్ యాక్షన్ తీసుకుంటే ఇటీవల కాలంలో జరుగుతున్నట్లుగా CRPC నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలనేది కోర్టు చెప్తున్నా, వీళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేసి పంపడం అనేది, ఒక తర్వాత ఇంకో కేసు బయటికి రాకుండా ఇంకో కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా టెక్నికల్గా, లీగల్గా ఒక కరెక్ట్ రైట్ పాయింట్ మీరు రైట్ చేస్తారు. ఇవాళ 37,000 మంది న్యాయవాదులు ఈ రాష్ట్రంలో మేము గత నెల రోజుల నుంచి ఏదైతే ఉద్యమం చేస్తున్నామో
41 సిఆర్పిసి 41A అమెండ్మెంట్ అనేటువంటిది 2010లో ఈ దేశంలో మూర్ఖపు న్యాయశాఖ మంత్రి ఆనాడు ఉన్నటువంటి వీరప్ప మొయిలీ ఈ దేశంలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ ఒపీనియన్స్ సరిగ్గా తీసుకోకుండా, బార్ కౌన్సిల్ ఒపీనియన్స్ తీసుకోకుండా ఒక యూనిలేటరల్గా వన్ సైడెడ్గా ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారాలు ఏదైతే ఉన్నాయో 41A సిఆర్పిసి ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా లేదా ఒక వ్యక్తికి జామీన్ యాక్సెప్ట్ చేయాలా లేదనేటువంటిది ఇట్ ఈస్ ద ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ ది హానరబుల్ జడ్జ్. మన భారత రాజ్యాంగంలో ముఖ్యంగా వీ హ్యావ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ముఖ్యంగా శాసన నిర్మాణ సంస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. లెజిస్లేచర్ డ్యూటీ ఈస్ టు లెజిస్లేట్, ఎగ్జిక్యూటివ్ డ్యూటీ ఈస్ టు ఎగ్జిక్యూట్, జ్యుడిషియరీ ఈస్ టు ఇంటర్ప్రెట్. అన్ఫార్చునేట్లీ 41A సిఆర్పిసి అనేటువంటిది ఇట్ ఈస్ ది హైలీ మిస్యూజ్డ్ ప్రావిజన్ అండ్ అమెండ్మెంట్ బ్రాట్ బై ది పార్లమెంట్. దానివల్ల పోలీస్ అధికారులు అనేటువంటి వాళ్ళు ఏదైతే 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటిది ఏదైతే ఉందో నోటీస్ ఇచ్చి సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలనున్నా సరిగ్గా చేయనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 41A సిఆర్పిసి వల్ల పోలీసు వాళ్ళు అనేటువంటి వాళ్ళు చాలా చోట పవర్స్ అనేటువంటిది అబ్యూజ్ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా లేదనేటువంటిది ఒక లేమ్యాన్ అనేటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయకూడదు. దట్ ఈస్ ఎగెనెస్ట్ ది పవర్స్ ఆఫ్ ది థియరీస్ ఆఫ్ ది సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనం ఒక యొక్క లెజిస్లేచర్ శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖలోకి రావద్దు, కార్యనిర్వాహక శాఖ న్యాయ వ్యవస్థలోకి రావద్దు. ఆల్ పవర్స్ ఆఫ్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ డిమార్కెటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో 41A అనేటువంటిది చాలా అబ్యూజ్ అవుతుందండి, ఎవరి కేసైనా కావచ్చు. ఇంకొకటి నేనేమంటున్నా అంటే మెజిస్ట్రేట్స్ కూడా ఇక్కడ సరిగ్గా ఆ యొక్క దాన్ని చూడకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, నచ్చినటువంటి వ్యక్తికి ఎస్ మేము నోటీస్ ఇస్తున్నామంటారు, నచ్చనటువంటి వ్యక్తి he may abscond from the jurisdiction of this court. We have issued 41A notice, he has not responded positively, so therefore he has to be sent to the remand. తప్పది. నేనేమంటున్నామంటే మేము ఒక నెల రోజుల నుంచి మొన్నే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తీర్మానం చేసింది, ఒక అన్కాన్స్టిట్యూషనల్ పోలీస్ అధికారి కేవలం ఇన్వెస్టిగేషన్ చేయాలి. హౌ he can grant the bail, either rejecting bail or granting bail, how he can do that? It is against the థియరీస్ ఆఫ్ ది సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కొంత మిస్యూజ్ జరుగుతుంది. సార్ కొన్ని కేసుల్లో ఇద్దరి మధ్యన జరిగిన పంచాయతీలు సివిల్ మ్యాటర్ విషయంలో A, B ఇష్యూ తీసుకోండి. ఏ అనే వ్యక్తి Bకి డబ్బులు ఇవ్వాలి, Bకి చెక్ ఇచ్చాడు. ఈ విషయంలో చెక్ బౌన్స్ అయితే మీ న్యాయ ప్రకారం 138 కింద చెక్ బౌన్స్ కేసు వేసుకొని వెళ్ళాలంటారు. కానీ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది సివిల్ మ్యాటర్, మా జోలికి రాకూడదు, మీరు కోర్టుకి వెళ్ళని పోలీసులు చెప్తారు. సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫేర్ కావద్దంటూ కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. కానీ పర్టికులర్గా మొన్న జరిగిన కేసులు తీసుకుంటే కొన్ని కేసుల్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కేసుని టేకప్ చేసి అది క్రిమినల్ కాన్స్పిరసీ ఉందంటూ 420 పెట్టడం, 406 పెట్టి అరెస్ట్ చేసే అధికారం ఉందంటారా? ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇవాళ కొత్త కాదు. ముఖ్యంగా అధికారం ఉన్నటువంటి దగ్గర కొంత ఇన్ఫ్లుయెన్స్ జరగవచ్చు, అంత మాత్రాన ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పలేము. మీరు అన్నట్టు సివిల్ మ్యాటర్స్లో కొంతవరకు పోలీసుల జోక్యం అనేటువంటిది ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అందరు కాదు, దేర్ ఆర్ సమ్ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ దిస్ కంట్రీ. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ నేను ఒక్కటి చెప్పగలనండి, మన దేశంలో ఇంకా సమూలమైనటువంటి మార్పులు రావాలి. నేను యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఐఎమ్ విజిటింగ్ ద నెంబర్ ఆఫ్ ద కంట్రీస్, ఐఎమ్ స్టడీయింగ్ ది నెంబర్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్, ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్, ది బార్ కౌన్సిల్ ఆఫ్ ది ఫ్రాన్స్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇటలీ. మన న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రాకపోతే, ఎందుకంటున్నానంటే ఇవాళ మీరే చెప్తున్నారు, ఒక వ్యక్తి చెక్ ఇస్తే చెక్ బౌన్స్ అవుతుంది. ఈ దేశంలో లక్షల మంది అది చెక్ బౌన్స్ కేసేస్తారు, కానీ కొంతమంది మాత్రమే పోలీస్ కేసేస్తారు. పోలీస్ కేసేస్తే కొంతమంది ఏం చేస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటారు. కొంతమందికి అదే పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, చెక్ బౌన్స్ ఉంది, మేము ఇన్వాల్వ్ కాము, దీంట్లో మేము ఫైనల్ రిపోర్ట్ వేస్తున్నాం, క్లోజ్డ్ రిపోర్ట్ అని చెప్పేసి. నిజంగా చెప్తున్నాను, అది జరుగుతుంది. ఇది మన యొక్క వ్యవస్థలో జరుగుతుంది. ఖచ్చితంగా అది మార్పు రావాలంటే, ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఆఫీసర్సు డీజీపీ స్థాయిలో మార్పులు తెచ్చినా కింద వాళ్ళలో మార్పులు రావట్లేదు. కొంతమంది వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఈవెన్ పోలీసులో కానివ్వండి, న్యాయ వ్యవస్థ కూడా ప్రతి దాంట్లో ఉన్నారు కరప్షన్. ఆ విధంగా చేయడం వల్ల సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద, చట్టం మీద నమ్మకం పోతుంది కదా. అంటే 100% ఇట్స్ నాట్ ఏ ప్రాక్టికల్ ల్యాబ్, ఇట్స్ నాట్ ఏ సైన్స్ ల్యాబ్. హ్యూమన్స్ ఉన్నప్పుడు, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు, స్టేట్ ఉన్నప్పుడు, కోర్ట్స్ ఉన్నప్పుడు, పోలీస్ ఉన్నప్పుడు, అధికారాలు ఉన్నప్పుడు, వ్యవస్థ ఉన్నప్పుడు
జనరల్గా కొన్ని చోట్ల మిస్యూజ్ జరుగుతుంటుంది, అబ్యూజ్ జరుగుతుంటుంది. అంత మాత్రాన న్యాయం అందరికీ జరగట్లేదని కానీ చెప్పలేదు. పబ్లిక్ విషయం వచ్చేసరికి మిగతా డిపార్ట్మెంట్ల కన్నా న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం, గౌరవం ఉందండి. ఎందుకంటే అక్కడ వెళ్తే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఇటువంటి కేసులు చూసినప్పుడు వాళ్ళకి నమ్మకం పోయే అవకాశం నిజంగా బాధేస్తుందండి. నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని కేసులు చూస్తే అమాయకులైనటువంటి వాళ్ళు నిజంగా లీగల్ ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న ఇష్యూను కూడా పెద్ద ఇష్యూలో ఇరికించడం జరుగుతుంది. అంటే కొంత ఫాల్స్ క్రిమినల్ కేసెస్, అది మేబీ ఎమ్మెల్యేస్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఎంపీస్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మినిస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే పోలీసు వాళ్ళు కరప్షన్ కోసం చేయొచ్చు. సో దీనికోసం ఏంటంటే ఇంకా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా డీజీపీ స్థాయి కానివ్వండి, ఐజీలు, వాళ్ళు రెగ్యులర్గా ఇవాళ ఏసీబీ ఇంకా స్ట్రాంగ్ కావాలి. ఎంతమందిని పట్టుకుంటున్నారండి? నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ సారీ టు ఇన్ఫార్మ్ యూ, కొంతమంది హానెస్ట్ ఆఫీసర్స్ ఐ థింక్ నేను అనుకోవటం ఒక 3-4%, ఒక 5% ఉండొచ్చు. మెజారిటీ ఆర్ రియల్లీ దే ఆర్ డూయింగ్ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పవర్. సో దానివల్ల ఏమవుతుందంటే న్యాయం జరగాల్సిన వాడికి అన్యాయం జరుగుతుంది, ఆర్డర్ రావాల్సిన వాడికి ఆర్డర్స్ రావట్లేదు, ఆస్తి రావాల్సిన వాడికి ఆస్తి పోతుంది. సో ఈ రకంగా బయట ఉండాల్సిన వాడు జైల్లోకి పోతున్నాడు. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే సమూలమైన మార్పులు రావాలంటే వ్యవస్థలు స్ట్రాంగ్ కావాలి. ముఖ్యంగా సూపర్వైజింగ్, మానిటరింగ్ వ్యవస్థలు కావాలి. ఇవాళ ఏసీబీ ఉంది. ఇవాళ ఎంతమంది ఈ దేశంలో అండి, ఎంతమంది అధికారుల దగ్గర 100 కోట్లు. ఐఎమ్ సారీ టు టెల్ యూ, 5% ఆఫ్ ది ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్ హ్యావింగ్ మోర్ దాన్ 100 crores. హ్యావింగ్ మోర్ దాన్ 100 crores. అది రెవెన్యూ అఫీషియల్స్ కానివ్వండి, పోలీస్ అఫీషియల్స్ కానివ్వండి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏసీబీ ఎవరో ఒక 5,000 రూపాయలు 10,000 తీసుకుని, అది కూడా అఫెన్సే, నేను కాదన్నా. ఎట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎందుకు ఇమీడియట్గా కొన్ని వందల మీద ఇమీడియట్ ఎందుకు చేసి ఇమీడియట్గా రైట్స్ ఎందుకు చేయరు? ఒకే రోజు ఒక 1000 మంది మీద చేసేసేయండి, 999 మంది దొరుకుతారు. ఎవరో ఒకరిద్దరి మీద చేసుకుంటూ ఇవాళ అవినీతికి ఎక్కువ. ఇవాళ మన ర్యాంక్ ఈస్, మనం డెవలప్మెంట్లో నెంబర్ 1లో లేము. కేంద్ర ప్రభుత్వం ఎంత కష్టపడ్డా, రాష్ట్ర ప్రభుత్వం సరే కొంతమంది ఎంత కష్టపడ్డా, ఇవాళ ప్రజాస్వామ్యం సక్సెస్ కావాలంటే ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ అపాన్ ది హానెస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్. ఇట్ మే బి పోలీస్ ఆర్ రెవెన్యూ ఆర్ జ్యుడిషియల్. వాళ్ళు లేనంత వరకు అవినీతి రాజ్యం వెళ్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరేం చేయనటువంటి పరిస్థితి. సార్, ఇంకొక విషయం, ట్రెస్ పాస్ కేసు తీసుకుంటే ఒక వ్యక్తికి షాప్ ఖాళీ చేయాలనుకుని ట్రెస్ పాస్ పెడతారు. ఇది ట్రెస్ పాస్ 447 లేదా 448. కానీ అతను లీగల్గా వచ్చిన తర్వాత, అతని టైం అయిన తర్వాత ఖాళీ చేయకుండా ఉన్నప్పుడు 448లో చాలా స్పష్టంగా చెప్తుంటుంది అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి అతని మీద ఇల్లీగల్ యాక్ట్ 420 పెట్టచ్చు, లేదా బెదిరిస్తున్నాడని చెప్పి ఎక్స్ట్రాషన్ పెట్టచ్చు. కానీ అక్కడికి వచ్చేసరికి 448 ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు పోలీసులు యాక్సెప్ట్ చేయట్లేదండి? జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈ క్రిమినల్ ట్రెస్ పాస్ అనేటువంటిది ఓన్లీ లాఫుల్ ఓనర్ అనేటువంటి ఆయన ఈజ్ ది అబ్సొల్యూట్ ఓనర్ అండ్ పొసెసర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇవాళ నా ఇల్లు ఉంది, రేపు ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ మీరే మురళి గారు ఉన్నారు, మీరు జర్నలిస్ట్ కాదనుకోండి, తీసుకుంటారు, ఇవర్ ఎ థర్డ్ పార్టీ అనుకుందాం, నా ఇంట్లోకి వచ్చేసి బలవంతంగా ఆక్యుపై చేస్తారు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు సీ దట్ ద రీపొజిషన్ హ్యాస్ టు బీ గివెన్ టు హిమ్. అంతేగాని ఒక క్రిమినల్ వచ్చి వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని తీసుకెళ్ళి జైలుకి పంపించాలి, ది పొజిషన్ హ్యాస్ టు బి రెస్టోర్డ్. కానీ కొంత ఏం చేస్తారంటే ఇక్కడ కొంత మిస్యూజ్ జరుగుతుంది, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే, సారీ టు సే, ఇంత పాపులేషన్ ఉన్నటువంటి మన యొక్క ఈ దేశంలో ముఖ్యంగా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రతి ఒక్క కేసు కూడా మనం క్లోజ్గా ఎగ్జామిన్ చేసి మానిటర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అదే ఫారిన్లో ప్రతి కేసు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంది, ప్రతి కేసు మీద ఒక సూపరింటెండెంట్స్ ఉంది, ఒక మానిటరింగ్ ఉంది, ఒక అబ్జర్వేషన్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సామాన్యుడు అనేటువంటి వాడు ఒక పోలీస్ స్టేషన్ పోవటమే గగనం అవుతుంది, లాయర్ దగ్గర పోవటమే గగనం అవుతుంది. ఈ విషయాన్ని ఇంకా వేరే వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలంటే పాపం మాట్లాడాలంటే భాష రాదు, రాయాలంటే రిప్రజెంటేషన్స్ రావు, ఎవరన్నా తెలిసిన దగ్గర పోవాలంటే అడ్వకేట్ దగ్గర పోవాలంటే అందరూ సమ్ పీపుల్ మే చార్జ్ సమ్ లాయర్స్. సో పోలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి సందర్భంలో పోలీసు వాళ్ళు నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క డ్యూటీ, దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద జస్టిస్. ఎవరైతే ఉన్నారో తప్పు చేసే అక్యూజ్ని అప్రహెండ్ చేసి దే హ్యావ్ టు ప్రాసిక్యూట్ ది అక్యూజ్డ్ యాజ్ పర్ ద లా. ఇట్ షుడ్ బి సీన్ దట్ ది అక్యూజ్డ్ హ్యాస్ టు బి పనిష్డ్ by giving a reasonable opportunity, by adducing whatever the evidence collected by the police officer. సో మీరు అన్నట్టు ట్రెస్పాస్ చేస్తే వాడికి ఉండేటువంటి రైట్ లేదు. మీకు ఒకటి చెప్తున్నాను, ల్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో
థౌజండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్లో ఇల్లీగల్ కబ్జా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఐఎమ్ సారీ టు స్టేట్. ఓకే సార్, ఇంకా మన ట్రెస్ పాస్ విషయం పక్కన పెడితే మీరు చేసిన కేసుల్లో మరొక సెన్సేషనల్ కేసు కనిపిస్తుంది. సినిమా వాళ్ళకి సంబంధించిన డ్రగ్ కేసు, చార్మి గారికి, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ, ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు జయప్రద వారి కేసు తర్వాత అవి ఇవన్నీ చేశాను. కొంతమంది నాకు రిఫర్ చేయటం జరిగింది. ముఖ్యంగా చార్మి, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్. ఐ థింక్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక టీం లాగా ఉంటారు. సో ఈ రకంగా కేసు ఉందని చెప్పేస్తే నాకు వేరే ఒక సీనియర్ అడ్వకేట్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా విష్ణువర్ధన్ గారు మీరు చేయాలి అని చెప్పేస్తే ఖచ్చితంగా అని చెప్పేసి ఆ కేసు టేకప్ చేయడం జరిగింది. ఆ కేసు టేకప్ చేశాక నాకు ఒకటి అనిపించింది, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఆమెను అటెండెన్స్ చేయించడం ఒక ఎత్తు చేయొచ్చు. నాకేమనిపించిందంటే ఇది ఒక సెన్సేషనల్ కోసం ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇది మరి రేపు నా క్లయింట్ అరెస్ట్ అయితే ఇబ్బంది అవుతుంది. నో పంపించే సమస్య లేదు, ఇది హైకోర్టు డిసైడ్ చేయాలి, దీనికి సంబంధించిన రిలవెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి నేను చార్మికి చెప్పాను, అటెండెన్స్ చేద్దామా, కోర్టుకి వెళ్దామంటే షీఈ్ వెరీ డేరింగ్ లేడీ, వెరీ డేరింగ్ గర్ల్ ఐ కెన్ సే. అడ్వకేట్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఐ వాంటెడ్ టు ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ఐమ్ ఇన్నోసెంట్ అన్నారు. నా క్లయింట్ అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నప్పుడు నాకు డ్రగ్సే అలవాటు లేదు, మేబీ మూవింగ్ విత్ సినిమా ఫీల్డ్, ఎక్కడ కూడా నా దగ్గర డ్రగ్స్ లేవు, నేను సోషల్ పార్టీస్కి వెళ్ళొచ్చు, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ టేకింగ్ ద డ్రగ్స్. ఎందుకో నాకు అనిపించింది, అరే ఆమె ఇంత ధైర్యంగా చెప్తుంది, నేను ఇన్నోసెంట్ అని చెప్తుంది. సరే, మీడియాలో ఏమొస్తున్నాయి, ఆమె సోషల్ లైఫ్ ఏముంది, రకరకాలు ఇవాళ రేపు మీకు గాసిప్స్ అవన్నటువంటిది, ఐఎమ్ నాట్ కన్సర్న్. ఐఎమ్ లాయర్, మై డ్యూటీ ఈజ్ ఓన్లీ ఎ లాయర్. ఐ హ్యావ్ టు సీ దట్ ది రైట్స్ ఆఫ్ మై క్లయింట్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్. దెన్ పూరి జగన్నాథ్ గారితో తర్వాత చార్మితో మాట్లాడి రెడ్ పిటిషన్ ఫైల్ చేశాను. హానరబుల్ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని చూసి యూ కాంట్ టేక్ ఫోర్స్ఫుల్లీ ద శాంపుల్స్, హెయిర్, బ్లడ్, నెయిల్స్ అని చెప్పేసి ఇచ్చింది. ఇవాళ ఆ యొక్క జడ్జిమెంట్తో కొన్ని పదుల మంది సినిమా యాక్టర్స్, ముఖ్యంగా ఎంటైర్ టాలీవుడ్ వాజ్ ప్రొటెక్టెడ్, ఐ కెన్ టెల్ యూ. సో దిస్ మచ్. ఒకటండి, కోర్ట్ విల్ హెల్ప్ దోస్ హూ ఆర్ విజిలెంట్ అబౌట్ దేర్ రైట్స్. కోర్టు కెనాట్ హెల్ప్ హూ ఆర్ స్లీపింగ్ విత్ దేర్ రైట్స్. ఎవరికైతే హక్కుల యొక్క పరిజ్ఞానం ఉంటుందో, ఎస్, అటువంటి వాళ్ళకి కోర్టు హెల్ప్ చేయగలుగుతుంది. ఐ అప్రిషియేట్ చార్మి ఇన్ దిస్. షీ డిమాండెడ్ ఫర్ ది ఫండమెంటల్ రైట్స్, షీ ఫాట్ ఫర్ ది ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అందుకే ఆమెకు ఆర్డర్ వచ్చింది లా. సార్, ఆ కేసులో చార్మి గారితో పాటు అప్పటికే చాలామంది రవితేజాలు అంటారు, చాలామంది వెళ్ళారు. అంటే అది పబ్లిసిటీ కోసం చేశారంటారా, లేదా నిజంగా అందులో ఏమైనా కాన్స్పిరసీ ఉందంటారా? అంతకుముందు కాన్స్పిరసీలు ఏ అధికారులు చేయరండి. ఎక్కడో సంబడి కన్ఫెస్డ్, ఎవరో ఒకరిద్దరికి లింకులు ఉండొచ్చు. అంత మాత్రం అది ఏంటంటే అతని డైరీలో, ఫోన్లో నంబర్స్ దొరకటం. అవును, ఆ నంబర్స్ దొరికినప్పుడు ఎవరైనా వెరిఫై చేసినప్పుడు జనరల్గా ఎస్, ఇప్పుడు ఒక డ్రగ్ పెడ్లర్ తోటి, ఒక డ్రగ్ సప్లయర్ తోటి నంబర్స్ ఉన్నాయనుకోండి, జనరల్గా పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సో డౌట్ వచ్చినప్పుడు పిలుస్తారు. కాకపోతే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ చేయాల్సింది ఏంటంటే, కేవలం సెల్ ఫోన్లో నంబర్స్ ఉన్నంత మాత్రాన నేను కూడా మాట్లాడతాను, మర్డర్స్తో మాట్లాడతాను, రౌడీ షీటర్స్తో మాట్లాడతాను, ప్రొఫెషన్ అది, అంత మాట్లాడతాను. ఈవెన్ మీరున్నారు, మీకేం తెలుసు, మీరు యు ఆర్ నాట్ లాయర్, యూ విల్ టాక్ టు ఎవ్రీ వన్. అందరినీ మీరు ఇంటర్వ్యూ చేయరు. ఇన్ నార్మల్ లైఫ్ యూ డీల్ విత్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎక్కడో పరిచయం అవుతారు, మురళి గారు మీరు మంచి ఇంటర్వ్యూలు బాగా చేస్తారు, మీరు మంచి జర్నలిస్ట్ అని చెప్పి మీ నంబర్ తీసుకుంటాడు, మీకు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, గుడ్ ఈవినింగ్ చెప్పొచ్చు, లేకపోతే ఫెస్టివల్ శుభాకాంక్షలు చెప్పొచ్చు. అంటే అంతవరకు అయితే పర్వాలేదు, కానీ తర్వాత ఓకే, మిమ్మల్ని కూడా పిలవటం అనేటువంటిది. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే సార్, ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటిది ఫెయిర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. కేవలం ఒక వ్యక్తి మన భారతదేశంలో ఒక బ్యాడ్ ఏంటంటే, ఐ కెన్ టెల్ యూ, స్టిల్ ద లీగల్ సిస్టంలో, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఐ హ్యావ్ సీన్ ద బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. ఒక వ్యక్తి ఓరల్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇంకొకరికి కానీ ఓరల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎస్ ఐఎమ్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ అండర్ దిస్ సెక్షన్ అంటారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దేర్ మస్ట్ బి ఏ కాంక్రీట్ ఎవిడెన్స్. ఇవాళ 498 తీసుకోండి, ఇంట్లో ఉన్న 10 మందిని పెట్టేసేస్తారు. 420 ఉంది, ఒక డైరెక్టర్ చీట్ చేస్తే అందరిని పెట్టాల్సిన అవసరం లేదు. యూ షుడ్ ప్రాసిక్యూట్ దోస్ హూ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ చీటింగ్. సో ఈ దేశంలో ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసు. అంటే 420లో మీరు అన్నట్లు A1 ఫ్రాడ్ చేస్తే వాటితో పాటు సహకరించిన అందరూ కూడా A1, 2, 3, 4 వస్తారు. దట్ ఈస్ రాంగ్ ఐఎమ్ టెల్లింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, కాన్స్పిరసీ అనేటువంటిది ప్రూవ్ కావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్.
నేను ఐఎమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ ఎన్ఐఏ, ఐఎమ్ డీలింగ్ విత్ ద కేసెస్ ఆఫ్ కాన్స్పిరసీ, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఫేక్ కరెన్సీ కేసెస్లో ఐ కంటెస్టెడ్ ఫర్ 4 years, 25 మందికి శిక్ష వేయించినాము, హైకోర్టు దాకా ఫైట్ చేసే అపీల్స్, ఎవరికి బెయిల్స్ కూడా రానిలేదు. ఈ దేశం నేనేమంటున్నానంటే కాన్స్పిరసీ అనేటువంటిది ఇట్స్ అ వెరీ సీరియస్ ప్రావిజన్ ఇన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ది ఇండియన్ పీనల్ కోడ్. ఏదో నేనేమంటున్నానంటే మన దేశంలో ఇల్లిటరసీ అనేటువంటిది చాలా ఒక సేఫ్ అవుతుంది పోలీస్ ఆఫీసర్స్కి. ఎందుకంటే మెలిషియస్ ప్రాసిక్యూషన్, సూట్లు వేసే పరిస్థితి లేదు, డిఫమేషన్ వేసే పరిస్థితి లేదు, రాంగ్లీ ప్రాసిక్యూషన్ లేదు. ఇప్పుడు కొంత అవేర్నెస్ వస్తుంది, చాలామంది దే ఆర్ అప్రోచింగ్ ద కోర్ట్. అందుకే పోలీస్ ఆఫీసర్స్ కూడా మై అడ్వైస్, బీయింగ్ ఎ సీనియర్ అడ్వకేట్, బీయింగ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బీయింగ్ ఎక్స్ అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్, ఇన్వెస్టిగేషన్ మీరు ప్రాపర్గా చేయండి, ఏ ఒత్తిళ్ళకి తలొగ్గొద్దు. ఎవరైతే ఈరోజు మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారో ఆఫీసర్ రేపు మీకు పర్మనెంట్గా ఉంటారు, రేపు మీకు డిఫమేషను లేకపోతే డ్యామేజెస్ చేస్తే యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ కేస్ పర్సనల్లీ. అందుకని నేనేమంటున్నానంటే మీరు గనక సరిగ్గా ఎవిడెన్సెస్ చూస్తే హాఫ్ ఆఫ్ ది కేసు, నియర్లీ నేను చెప్తున్నాను 60% ఆఫ్ ది కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది మా దగ్గరకు ప్రాక్టికల్గా వస్తారండి మురళి గారు, వాళ్ళ బాధ చూస్తుంటే ఫర్ నో రీజన్ అందుట్లో అఫెన్సెస్ అట్రాక్ట్ కావు, వాళ్ళ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉండరు, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ద క్రైమ్, వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ అయి ఉంటాయి. సో ఇంత అన్యాయం అనేటువంటిది ఇంకా ఈ దేశంలో జరుగుతుంది. అది పోవాలంటే ముఖ్యంగా అవేర్నెస్ పబ్లిక్లో రావాలి, లిటరసీ రావాలి, పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి, న్యాయవాదులు కూడా పనిచేయాలని ఇంకా ముందుకు రావాలి. మేమందరం కూడా అదే చెప్తున్నాం. ఓకే, డ్రగ్స్ కేసులో పోలీసులు ఏం సాధించారనుకుంటున్నారంటే ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ వేశారు. నేను ఐఎమ్ ఓన్లీ కన్ఫైనింగ్ టు ది రైట్స్ ఆఫ్ మై క్లయింట్. వాళ్ళు ఏం సాధిస్తారనేటువంటిది నాకు ఇమ్మెటీరియల్. నా క్లయింట్కి రాజ్యాంగపరమైన హక్కులు నేను ప్రొటెక్ట్ చేస్తాను. ఆమెకు కావాల్సిన హక్కులు మాత్రం కల్పించాలి. ఆమెకి ఇంకేమైనా వైలేట్ అయితే ఆమెకు కానివ్వండి, పూరి జగన్నాథ్ కానివ్వండి, ఇంకోరికి కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఖచ్చితంగా విల్ కమ్ ఇన్ టు యాక్షన్, విల్ ఫైట్ లీగల్లీ. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ ఆఫీసర్స్. వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు. నేను నా అడ్వైజ్ ఏంటంటే ఒక లా మ్యాన్గా మీరు సాక్ష్యాలు లేకుండా ప్రొసీడ్ కాకండి. బికాస్ ఇట్ విల్ బి ఎక్విటల్ అవుతుంది. మీ కెరియర్లో కూడా ఒక కేసు పోయిందనేటువంటి ఒక బ్యాడ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి రేపు రాబోయే రోజుల్లో మీ మీద డిఫమేషన్ వేయచ్చు, డ్యామేజ్ వేయచ్చు. దట్ విల్ బికమ్ బ్యాడ్. సార్ మీరు చెప్తున్న ఎన్ఐఏ కేసుల్లో బంగ్లాదేశ్ నుంచి ఫేక్ కరెన్సీ తీసుకున్న కేసులో 4 సంవత్సరాలు వాళ్ళకి లోన్ పెట్టించారంటారు. అంటే క్యారీ చేసినోడు పెట్టించారా లేదా అక్కడ కుట్ర పన్నుతున్న వాళ్ళ మీద? కుట్ర పన్నుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎన్ఐఏ మ్యాటర్స్ అన్నీ కూడా మై కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. సరే, నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు, ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినటువంటి కేసులు. కాబట్టి ఈ భారతదేశాన్ని ఫైనాన్షియల్గా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చెప్పేసి బియాండ్ ది బౌండరీస్ ఆఫ్ అవర్ కంట్రీ, పర్టికులర్లీ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, a conspiracy is done. Every day I am telling you, in Malda district of the West Bengal, nearly 1 crore నుంచి 2 crores were they are dumping the fake currency notes in this country. That is being circulated through agents who are innocents. వాళ్ళని అట్రాక్ట్ చేసి, వాళ్ళని కొంతమందిని వాళ్ళని ప్రలోభ పెట్టి, వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి, now the persons who are circulating are being convicted. ఖచ్చితంగా మరి వాళ్ళు రోల్ ఉంది, వాళ్ళు కన్విక్షన్ కావాల్సిందే. సో దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, ఈ దేశ సార్వభౌమాధికారం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి కేసెస్లో, నేషనల్ సెక్యూరిటీకి ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫర్ ద లాస్ట్ 10 years. ఐఎమ్ డీలింగ్ విత్ దిర్శనగర్ బ్లాస్ట్ కేస్, ఐఎమ్ డీలింగ్ విత్ దిస్ కేస్, ఐఎమ్ డీలింగ్ విత్ అదర్ కేసెస్ ఆఫ్ NIA. Very, very powerful agency in this country. I am very proud to be the part of the NIA. మీరు చెప్తున్న ఆ కేసులో సార్ క్యాష్ క్యారీ చేస్తున్న వాళ్ళని, ఫేక్ కరెన్సీ క్యారీ చేసిన వాళ్ళని కేసులు పెట్టారు, వాళ్ళ జైలు శిక్ష వచ్చింది. అంటే వాళ్ళ కన్ఫెక్షన్లో ఏమొచ్చిందండి? కన్ఫెషన్స్ అంతా కూడా సిస్టమాటిక్గా రికార్డ్ చేశారు మా NIA ఆఫీసర్స్. ప్రతిదీ కూడా బై వే ఆఫ్ ది ఇండిపెండెంట్ విట్నెస్, గెస్టెడ్ ఆఫీసర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు. సో నుంచి అంటే కన్ఫెషన్లో పక్క దేశం ఏమన్నారు వచ్చిందా? ఎస్. కానీ దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్ కూడా అదే యాంగిల్లో జరిగింది. స్టిల్ సమ్ ది ప్రైమ్ అక్యూజ్డ్ ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ అబ్స్కాండింగ్. స్టిల్ ఎఫర్ట్స్. కానీ సుప్రీంకోర్టు చెప్తున్నట్టుగా కన్ఫెషన్లో ఇచ్చింది అది బేస్ చేసుకొని కంప్లైంట్ చేసుకోకూడదు అన్నది కూడా ఉంది. కన్ఫెషన్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, ఎ కొరాబరేటివ్ ఎవిడెన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ inadmissible. There is no doubt. It is a well settled principle of criminal law. But the other evidences అన్నీ కూడా కొరాబరేట్ అయ్యి, సీజర్స్,
ఓకే. ఫేక్ కరెన్సీ ఆయన ఇంట్లో దొరకటం, ఆయన మాట్లాడినటువంటిది, Audio tapes, తర్వాత ఆయన right. అకౌంట్ ఆపరేటింగ్, ఈయన తీసుకెళ్ళి ఇంకొక అకౌంట్ పంపించినాం, ఆయన ఇంకొక అకౌంట్ పంపించినాం. సార్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఏంటంటే ఆఫీసర్స్ అనే వాళ్ళు చేస్తారు. బట్ కేసు అయిపోయింది కాబట్టి ఎవ్రీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఈ స్ట్రాంగ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్వెస్టిగేటెడ్ బై ది ఎన్ఐఏ. సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు చెప్తున్న ఎన్ఐఏ కేసులతో పాటు చాలా కేసులు చూసుకొచ్చారు మీరు. ఇది కాకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కాకముందు, అంటే ఎన్ఐఏ కాకముందు ఎక్కడెక్కడ పని చేసుకొచ్చారు మీరు? అదేవిధంగా సికింద్రాబాద్ ఆర్బీ రోడ్లు క్లోజ్ చేయడం వాటితో పాటు చాలా కేసులు కనిపిస్తుంటాయి. అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే నన్ను అపాయింట్ చేశారు 2011 ఆ ప్రాంతంలో. 2014 వరకు నేను ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అతి చిన్న వయసులో ఎట్ ది ఏజ్ ఆఫ్ 38 ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్. నిజంగా దట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. నాకు సీనియర్ ఎవరు లేరు, ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను. ఒకే రోజు 50 నుంచి 80, 100 కేసు, 60-70 కేసులు ఉండేవి సెంట్రల్ గవర్నమెంట్. కొత్త కేసులు వచ్చాయి, పాత కేసులు ఉండేవి. సరే మా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా కొంత వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది కేసెస్. బట్ అవి కాక పర్ డే అట్లీస్ట్ ఒక 30-40 కేసెస్ ఉండేవి. వయసు చిన్నది, పెద్దవాళ్ళు లెజెండ్స్ వస్తారు, కాన్స్టిట్యూషనల్ లెజెండ్స్, క్రిమినల్ లా లెజెండ్స్, సివిల్ లెజెండ్స్, వాళ్ళందరినీ ఫేస్ చేయాలంటే చదవడానికి కూడా టైం ఉండేది కాదు. యూ డోంట్ బిలీవ్ విత్ గ్రేస్ ఆఫ్ గాడెస్ సరస్వతి ఆర్ట్స్ కళాశాల మహాతల్లి నేను చెప్తాను. తర్వాత అప్పటికప్పుడు చదువుకొని కూడా ఐ వాజ్ ఇన్ ఏ పొజిషన్ టు టాకిల్ నియర్లీ 40-50 కేసెస్ పర్ డే ఇన్ ద హైకోర్ట్ బై అపియరింగ్ బిఫోర్ ది హానబుల్ కోర్ట్స్. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చదువుకొని రిప్రజెంట్ చేసేది, నైట్ చదివింది కాక. ముఖ్యమైనటువంటి కేసు నేను అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్గా ఉండి ఆర్మీ రోడ్స్ అనేటువంటిది ఫస్ట్ ఒక ఆర్డర్ ఇచ్చారు హానరబుల్ సింగిల్ జడ్జి గారు. ఏమనంటే సరిగ్గా రిప్రజెంటేషన్ అంటే అన్ని దృష్టికి తీసుకురాలేదు. పబ్లిక్ యూ హ్యావ్ నో రైట్ టు స్టాప్ ద పబ్లిక్ టు ఎంటర్ ఇన్ టు ఆర్మీ రోడ్స్ అని చెప్పేసి. అప్పుడు నేను అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్గా అపాయింట్ అయితే అపీల్ ఫైల్ చేసి హానరబుల్ చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ ముందు ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ, కల్నల్స్ని మొత్తాన్ని కోర్టులో తీసుకొచ్చి వెనక కూర్చోబెట్టి విత్ ద డ్రెస్, అంటే టు ఇంప్రెస్ అపాన్ ద జడ్జ్. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ ఇన్స్టలేషన్స్కి థ్రెట్ ఉంది, ఆర్మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, రా రిపోర్ట్స్ ఉన్నాయి, ఐబీ రిపోర్ట్స్ ఉన్నాయి. సార్ దట్ వాజ్ నాట్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ది హానరబుల్ సింగిల్ జడ్జ్ అని చెప్పి ఆర్గ్యూ చేస్తే చీఫ్ జస్టిస్ గారు వెరీ సెన్సిటివ్, మిస్టర్ కౌన్సిల్, మిస్టర్ సోలిసిటర్ జనరల్, యూ గివ్ ఇన్ సీల్డ్ కవర్. దట్ అట్మాస్ఫియర్ ఐ క్రియేటెడ్. అగైన్ ద మ్యాటర్ వాజ్ రిమైండెడ్ బ్యాక్, సెట్టింగ్ అసైడ్ ది హానరబుల్ సింగిల్ జడ్జ్. అండ్ హానరబుల్ సింగిల్ జడ్జి గారు కూడా తర్వాత ప్రతి ఆస్పెక్ట్ చూసి ఒక 80 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది, పబ్లిక్ కెన్ యూజ్ ఎనీ రోడ్, యూ డెవలప్ ఆల్టర్నేటివ్ సైట్స్, యూ కాంట్ యూజ్ ది నవడేస్ ఐఎస్ఐ ప్రాబ్లం, తాలిబాన్ ప్రాబ్లం, ఈ దేశంలో లష్కరే ప్రాబ్లం, నియర్లీ ఒక 40-45 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దే ఆర్ టార్గెటింగ్ ది ఆర్మీ దిస్ కంట్రీ. అటువంటి సందర్భం చెప్పేసి హానరబుల్ జస్టిస్ నవీన్ రావు గారు ఇంత వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చారంటే రియల్లీ ఆయన మొత్తం కూడా అసలు ఆర్మీ ఎట్లొచ్చింది హైదరాబాదు, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, ఏ విలేజెస్కి వచ్చారు, ఏ ప్లేస్లో వచ్చారు, నిజాం నుంచి ఉన్నటువంటి వాళ్ళకి రైట్స్ ఏంటి, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఇచ్చి మొత్తం మ్యాప్స్ అన్నీ కూడా డిఫెన్స్ ఎస్టేట్స్ నుంచి, డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్షన్ ఇస్తే రాకపోతే నేనే హానరబుల్ జడ్జి గారికి చెప్పినాను, సార్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఈ దేశం హైదరాబాద్ మ్యాప్ ఏదైతే ఉందో 200-300 ఇయర్స్ ఉన్నటువంటి మ్యాప్ అది ఇవ్వట్లేదు, ఆల్ రెవెన్యూ రికార్డ్స్. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నప్పట్లో ఆ ఆఫీసర్ను కూడా సమన్ చేసి కోర్టు ముందు నిలబెట్టి తెప్పించి ఆ రకంగా ఆర్మీని నేను ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ది మెమరబుల్ కేస్ ఇన్ మై లైఫ్. ఓకే, అది కాకుండా ఇంకా మంచి కేసు. ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ జనరల్గా ఏం చేస్తారంటే రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుకొస్తుంది. అంటే ఇంకొక 1 year 2 years ఉండనగా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఎట్లా ఇంకో 2 years ఎక్స్టెండ్ చేయాలని. అంటే అందరు కాదు, కొంతమంది 1-2 ఆఫీసర్స్ మా అమ్మ అటక మీద వెతుకుతుంటే దొరికింది, ఈ రకంగా నేను పుట్టింది పలానా రోజు అని చెప్పేసి ఎట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద రిటైర్మెంట్ 2 ఆఫీసర్స్ క్యాట్కి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నారు మళ్ళీ ఎక్స్టెన్షన్ 2 years పాత డేట్ ఆఫ్ బర్త్ని. దెన్ ఐ ఆర్గ్యూడ్ బిఫోర్ ది హైకోర్ట్. ఇద్దరు కూడా ఆపోజిట్ సీనియర్స్ 3 కౌన్సిల్స్, జస్టిస్ హానరబుల్ జస్టిస్ కేసీ భాను గారు ఆ రోజు వినేసి June 1st దే హ్యావ్ టు రిటైర్. మే లాస్ట్ వర్కింగ్ డే రోజు ఐ హ్యావ్ సీన్ దట్ ది ఆర్డర్ వాజ్ స్టేడ్. June 1st రోజు రిటైర్ చేయించిన. ఎన్ని ప్రెషర్స్ వచ్చినా కానీ
ఐ వర్క్డ్ వెరీ హానెస్ట్లీ ఆల్ దీస్ పోస్ట్స్. మళ్ళీ అడ్వకేట్గా నేను ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. మీరు అనుకుంటారు జ్యుడిషియర్లో ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, ఏదో ఆఫీసర్స్ ఏదో పర్టికులర్గా 10 లక్షలు కాదు, ₹1 కోటి తీసుకునే రైట్ నాకుంది యాజ్ అ అడ్వకేట్గా. ఇట్స్ మై రైట్ టు టేక్ ఫ్రమ్ ద క్లయింట్స్, అదర్వైజ్ పేదవాళ్ళకి హెల్ప్ చేసే రైట్ నాకుంది. బట్ కమింగ్ టు ది గవర్నమెంట్ కేసెస్ ఒకటే చెప్పాను నేను, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పోతే ఐ నో మై మదర్ అండ్ ఫాదర్, మా అమ్మ నాన్న ఎవరో నాకు తెలుసు. ఐ విల్ నాట్ డూ ది కరప్షన్ అని చెప్పి ఇప్పటికి కూడా ఐమ్ టెలింగ్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా చేస్తున్నాను. ఎక్కడ కూడా ఏ కాలేజెస్లో మీరు ప్రాఫిట్సే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకోండి, నాట్ లా కాలేజెస్. ఐ వాంట్ ఈవెన్ ద కాలేజెస్, బట్ ఐ డోంట్ గో ఫర్ ఇన్స్పెక్షన్స్. వాళ్ళు ఏదో అది ఇది చేస్తారని చెప్పేసి నేను అదే ఏదో ఓన్లీ యూనివర్సిటీస్ వాటికి పోతాం. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా మంచిగా ఉన్నాయి, అట్లేం లేదు. సో హానెస్టీ అనేటువంటిది ముఖ్యంగా. అంటే నేనేదో రోల్ మోడల్ అని చెప్పట్లేదు. నేను ఒక గ్రామం నుంచి వచ్చినాను, ఎదుటివాడి బాధ తెలుసు. న్యాయవాదులమైనటువంటి ముఖ్యంగా న్యాయవాదులు మేము ఈ రకంగా చాలామంది పనిచేస్తున్నారు. ఇంకా రాబోయే యంగ్ జనరేషన్ కూడా ఇవన్నీ కనుక క్వాలిటీస్ని ఇంబైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేటువంటిది నా ఆశ. అంటే మీలో ఇంత కసి, ఇంత ఆవేదన, ఈ ఆక్రోశం రావడానికి ఎవరండి అసలు కారణం? మా గ్రామం, మా ప్రాంతం, మా గ్రామంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, మా గ్రామంలో ఉన్నటువంటి పేదరికం, మా గ్రామంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్నెస్, అన్ని రకాలుగా అన్యాయం. ముఖ్యంగా చాలా చోట్ల చూస్తున్నాం, మనకు అన్యాయం జరుగుతుంటుంటే ఎన్నో చూస్తున్నాం, ఎంతమంది బాధపడుతున్నారు. దట్ హ్యాస్ డ్రైవెన్ మీ టు ఫైట్ అగైన్స్ట్ దిస్ సిస్టమ్. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఎవరైనా మీరు ఉన్నారా? ఖచ్చితంగా అండి. జస్టిస్ వివిఎస్ రావు గారు ఫస్ట్ కేసు నేను ఆర్గ్యూ చేశాను. ఆయన హైకోర్టు న్యాయమూర్తి గారు ఫస్ట్ కేసు నేను వేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద ఫస్ట్ కేసు వేసిన. అటెండెన్స్ సిస్టమ్ యాక్చువల్గా నాకు ప్రిన్సిపాల్ గారికి గొడవ జరిగింది. నేను యూనివర్సిటీలో యాక్టివ్గా ఉండేది కదా, సో అటెండెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. నేను అటెండెన్స్ పట్టించుకోపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు లేదు అటెండెన్స్, నేను అప్పటికే కొంత యాక్టివ్గా ఉండేసరికి అటెండెన్స్ టర్మ్ ఫీజు ఏదో కట్టలేదు. టర్మ్ ఫీజు నువ్వు కట్టలేదని చెప్పేసి నిజంగా చెప్పాలంటే టర్మ్ ఫీజు నా దగ్గర లేకుండా ఉండిపోవచ్చు. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ది విలేజ్. పేరెంట్స్ అడగడం ఎందుకని అనుకున్నా, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని అనుకున్నా. నన్ను ఐ వాస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ రైటింగ్ ఎగ్జామినేషన్ LLM ఇన్ ఇయర్ 1998. దెన్ నా లైఫ్ అంతా నేను చదువుకొని రేపు రీసెర్చ్ చేయాలనుకుంటున్నా, JRF చేయాలనుకుంటున్నా, ప్రొఫెసర్ కావాలనుకుంటున్నా. టీచింగ్ వాజ్ మై వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఉస్మానియాలో చదువుకునేటప్పుడు నేను పార్ట్ టైం లెక్చరర్గా చేసేది. ఐ యూస్ టు టీచ్ మర్కెంటైల్లో. నెలకి 15,000 నుంచి 20,000 సంపాదించేది. క్యాంపస్లో ఉంటూ క్లాసెస్ చేసుకుంటూ అటెండ్ అవుతూ మళ్ళీ వర్క్ చేసుకునేది. సో ఆ రకంగా ఉన్న ఒక్కసారి నాకు ఫ్యూచర్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దెన్ ఐ ఫైల్డ్ అ రెడ్ పిటిషన్. నేను ఎవరో అడ్వకేట్ దగ్గర పోతే 5,000 ఫీజు అడిగారు. సో నాకు 5,000 మినిమం 4-5,000 ఖర్చులు అవుతాయి అనగానే నా దగ్గర యాక్చువల్గా లేవు అప్పుడంటే ఐ స్టూడెంట్. సో ఇంట్లో అడిగితే తెలుస్తుంది. ఇంట్లో పాపం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఎందుకు, సరే వాళ్ళు ఏదో అంటారని కాదు, వాళ్ళు ఏదో నన్ను అరిచే అంత మా పేరెంట్స్ కూడా అంత పాపం కాదు, చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అప్పుడు నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, అరే నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతావు, నువ్వు కొన్ని దాన్ని వచ్చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేస్తే ఒక టైపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ రెడ్ పిటిషన్ ఒక ప్రొఫార్మా తీసుకొని రాసి జస్టిస్ వివిఎస్ రావు ముందుకి కేసు వచ్చింది. నేను పార్టీ ఇన్ పర్సన్ అటెండ్ అయ్యాను, నిలబడ్డాను, మంచి కోట్ వేసుకొని యాజ్ అన్ యంగ్స్టర్. ఇమీడియట్లీ ఆఫ్టర్ ది లా, ఆఫ్టర్ హియరింగ్ మై ఆర్గ్యుమెంట్స్, జస్టిస్ వివిఎస్ రావు గారు, యూ నో మిస్టర్ రామానుజం? సార్, ఐ నో ఈజ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్. నో, యు ఆర్ రాంగ్. దెర్ ఈస్ ఎ రామానుజం, వన్ ఫేమస్ లాయర్ ఇన్ చెన్నై ఇన్ దోస్ డేస్, ఇన్ మెడ్రాస్ స్టేట్. ఆయన కూడా నీలాగానే మాట్లాడాడు నన్ను. కానీ ఐ వాజ్ రియల్లీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి, నేను అంత కాదు అంటే ఆయన ఎంకరేజ్ చేయడానికి ఉంటారు జడ్జి గారు. నా 15 నిమిషాలు కంటిన్యూస్గా ఆర్గ్యూ చేస్తానండి. దెన్ ఈ సైడ్ విష్ణు అపీర్స్ టు బి లైక్ ఎ వెరీ వెరీ యాక్టివ్. అదర్ స్టాండింగ్ కౌన్సిలర్ చెప్పారు, రమాకాంత్ రెడ్డి గారిని ఉంటారు, దిస్ బాయ్ లుక్స్ టు బి వెరీ యంగ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్, ఇతను ఎగ్జామ్కి అలౌ చేయండి నేను చెప్తున్నా అన్నారు. ఈయనేం చేశారు, నో సార్, నేను టర్మ్ ఫీజు కట్టలేదని. దెన్ ఐ రైజ్ ఇట్ ది పాయింట్ ఆఫ్ అటెండెన్స్. ది సేమ్ యూనివర్సిటీ సార్, నాట్ ఈవెన్ 1% ఈజ్ ఎవెన్ అటెండెన్స్, ఎవ్రీబడి ఈజ్ అలౌడ్. జడ్జి గారికి నా మీద చాలా ఇంప్రెస్ అయిన ఎగ్జామ్ రాపియాలనేటువంటిది ఉండే. అప్పుడు ఎలో విష్ణువర్ధన్ ప్రొడ్యూస్ ఆల్ అటెండెన్స్ రిజిస్టర్స్ అని చెప్పారు. ఆ రిజిస్టర్స్ ప్రొడ్యూస్ చేస్తే ఒక 4 అటెండెన్స్ ఉంది, నియర్లీ ఒక 250 మందికి అటెండెన్స్ లేదు. దెన్ ఈ పాస్ ది డైరెక్షన్, if you want allow Vishnu to write exam, otherwise stop everyone.
దెన్ ఒక బెటాలియన్ పెట్టి ముగ్గురిని ఎగ్జామ్ రాయించారు. దట్ వాజ్ మై ఫస్ట్ కేస్. సో ఐ ఫాట్ అగెన్స్ట్, ఐ ఫాట్ ఫర్ మై సెల్ఫ్. బట్ అది అల్టిమేట్గా అప్పటి నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అటెండెన్స్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అయింది. నిజంగా ఐ డిడ్ సంథింగ్ గుడ్ టు ది దో ఐ ఫాట్ ఫర్ మీ, బట్ అది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిఫార్మ్స్ రావడానికి అనేటువంటిది అయింది. అప్పుడు ఆయన అన్నారు. తర్వాత నెక్స్ట్ ఇదే కేసు ఇంకొక జడ్జి గారి దగ్గరకు వచ్చింది. ఆయన కూడా an advocate who is stand 10-15 years are unable to open their mouth, అంటే అందరు కాదు కొంతమంది అన్నప్పుడు నాకు ఓహో ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అని అదే వివిఎస్ రావు గారి దగ్గర క్యాంపస్లో ఉంటూ ఎవరో ఒక క్యాంపస్ ఫ్రెండ్ ఒక 304B డౌరీ డెత్ కేసు రిఫర్ చేశారు. ఇమీడియట్గా యాంటిసిపేటరీ బెయిల్ వేశాను. వేసేసి అది కనుకనే ఓ విష్ణు సార్ ఐ బికేమ్ ద లాయర్, యూ అడ్వైజ్డ్ మీ, ఓకే యూ ఆర్గ్యూ. దెన్ ఐ ఆర్గ్యూ. చెప్పినాను ఆమె చనిపోతూ ఏం చెప్పలా, ఏదో ఎవరి మీద చెప్పలా. మై లార్డ్, నో ఎనీ డయింగ్ డిక్లరేషన్, నో డెత్ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లై, షీ వాజ్ నాట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్స్ అగెన్స్ట్ ఎనీ వన్. మన ఒక లాటిన్ మ్యాక్సిమం చెప్పి ఎంటర్ అందరికీ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఫస్ట్ ఫీజే నాకు ₹1,00,000 వచ్చిందంటే 500 రూపాయలతో పేపర్స్ నేను ఇబ్రహీంపట్నం వెళ్ళి తెచ్చుకున్నాను. ఆ తర్వాత దానికి ఆ కేసులో ₹1,00,000 ఇస్తే ప్రొఫెషన్లో ఇంత ఉందా అనే ప్రొఫెసర్ని అయితే ఏమొస్తుంది అంటే ఒక అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు, ఆదాయాలు కూడా ఉన్నాయి. సో ఆ రకంగా ఒకదానికొకటి అలా చేసుకుంటారు. సార్ మీరు చెప్తున్న 304Bలో డీడీ లేకుండా 304B పెట్టారు కదండి జనరల్గా. 304Bకి డీడీ అవసరం లేదు. డౌరీ ప్రొబేషన్ యాక్ట్లో డీడీ ఉండాలి మస్ట్ అని చెప్తుంటారు. డీడీ మస్ట్ అని ఎక్కడా లేదు. ఏ సస్పీషియస్ డెత్ విత్ ఇన్ 7 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్ అండర్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ విత్ ది డిమాండ్ ఆఫ్ ది డౌరీ ఎలిగేషన్స్ అనేటువంటి కనుక కంప్లైంట్లో వస్తే ఖచ్చితంగా 304B రిజిస్టర్ చేయొచ్చు. సరే వాళ్ళు డౌరీ చేశారా లేదని ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రయల్. ఎవరో ఫాదరో మదరో కోపంతో కూడా పెడతారు చనిపోయిన తర్వాత. సో డైయింగ్ డిక్లరేషన్స్ ఉంటే మాత్రం కొంత ఎక్యూజర్కి ఇబ్బంది ఉంటుంది. డైయింగ్ డిక్లరేషన్ లేకపోతే కొంత డిఫెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే 304Bలో డీడీ ఉంటే ఎక్యూజర్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే డైయింగ్ డిక్లరేషన్స్ ఉన్నా కొంత ఎక్కువ గ్యాప్ వచ్చి ఈ రిలేటివ్స్ పై ట్యూటోర్ చేయటం కూడా ఉంటాయి. సో డిపెండ్స్ అపాన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. every death is not a dowry death. And every complaint under 304B is also not a 304B. ఎందుకంటే there are certain circumstances ఉంటాయి. ఎందుకంటున్నానంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది డౌరీ డెత్లో, roping all the in-laws in the dowry death cases, nothing but weakening the case against real culprits. Okay. Just they happen to be the relatives of the husband, just to take revenge or to settle the scores, the family members are roped అని చెప్పి this tendency has to be discouraged అని 2006 సుప్రీం కోర్టు చెప్పింది. ఆ జడ్జిమెంట్ నేను చాలా కేసులో రిలై అవుతాను. 490 into 304B సార్ సుప్రీంకోర్టే చెప్తుందని చెప్పేసి. సో బట్ క్రిమినల్ లాలో ఏంటంటే ఎవ్రీ కేస్ ఇంటర్ప్రిటేషన్, ఎవ్రీ కేస్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. దట్ ప్రతి కేసు ఫ్యాక్ట్ని బట్టి పోవచ్చు. సార్ 304Bలో మీరు డీడీ అవసరం లేదంటున్నారు, కానీ 304Bలో ఎక్యూజర్కి శిక్ష పడాలంటే పోలీస్ ఎలాంటి నెట్వర్క్ చేయాలి, ఎలాంటి వర్క్ చేయాలంటారు? ఒక 304B కాదండి, ఎనీ క్రిమినల్ కేస్ ది పోలీస్ హ్యాస్ టు ప్రాసిక్యూట్ ది అక్యూజ్డ్ వెరీ ప్రాపర్లీ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. ఎవిడెన్స్ అనేటువంటిది స్పష్టంగా కలెక్ట్ చేసుకోవాలి. వేగ్ ఎలిగేషన్స్కి ఏది పడుతుంది చెప్తే కంప్లైనెంటు, డిఫాక్టో కంప్లైనెంటు, ఫ్యామిలీ మెంబర్సు అది రాయొద్దు. డౌరీ డిమాండ్ చేశారు, వెన్ ఇట్ వాజ్ డిమాండెడ్, వేర్ ఇట్ వాజ్ డిమాండెడ్, ఇన్ హూస్ ప్రెసెన్స్ ఇట్ వాజ్ డిమాండెడ్, వాట్ ఈస్ ద ఎవిడెన్స్, అట్లీస్ట్ ది ఇండిపెండెంట్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడేమోపోతుంది, చనిపోగానే ఒక బాధలో ఉంటారు. అంటే నేను ప్రతి కేసు ఫాల్స్ అని అనను. వెంటనే డౌరీ అడిగారు అడగకపోయినా, లేకపోతే హెరా చేయకపోయినా చేశారంటారు. కొన్ని కేసెస్లో ఏంటంటే ఫ్యాక్చువల్ థింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. మోనటరీ క్లెయిమ్స్ కోసం కూడా కొన్ని కేసులు జరుగుతాయి. అందుకని నేనేం చెప్తున్నానంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే పోలీస్ పవర్స్ ఉన్నాయో సెక్షన్ 157 ఆఫ్ సిఆర్పిసి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ నుంచి సెక్షన్ 173 ఆఫ్ సిఆర్పిసి ఫైలింగ్ ఆఫ్ ద చార్జ్ షీట్, పోలీస్కు ఉన్నటువంటి పవర్ 167 సిఆర్పిసిలో సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎవిడెన్స్ అనే ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఫెయిర్గా ఉండాలి. వాట్ ఎవర్ ది కంప్లైనెంట్ సేస్ డోంట్ రైట్, యు ఆర్ ది రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్. వాట్ కంప్లైంట్ హ్యాస్ గివెన్
యూ షుడ్ రైట్ వెరీ ఫెయిర్లీ. కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఈ సెంటెన్స్ కరెక్ట్ లేదు, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అని మీరు రాయాలి. బట్ పోలీస్ అట్లా రాయరు. షీ హాస్ స్టేటెడ్, హీ హాస్ స్టేటెడ్, సో దేర్ ఫర్ దట్ ఈస్ రాంగ్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ వ్యవస్థ నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఉంది, వాళ్ళు కూడా చెప్తుంటారు క్లాసెస్ తీసుకొని. బట్ నేనేమంటున్నానంటే, ఒక్క కేసు పెట్టడం కోసం 10 అబద్ధాలు మీరు సపోర్ట్ చేయొద్దు. బీ ఫెయిర్. ఒకరు కొట్టారు, తిట్టలేదు, కొట్టినప్పుడు కొట్టినని రాయండి విత్ మెడికల్ ఎవిడెన్స్. తిట్టకుండా కూడా వేర్ హీ హస్ అబ్యూస్డ్ యూ, ఇన్ హూస్ ప్రెసెన్స్, మీరు ఎగ్జామిన్ చేయండి. అక్కడికి వెళ్ళి స్పాట్ ప్లేస్కి చేసాక లేదని చేస్తే తిట్టడం అనేటువంటిది తప్పు, కేవలం కొట్టడం మాత్రమే. దిస్ విట్నెసెస్ ఆర్ సపోర్టెడ్, డిలేడ్ 5 or 6, బట్ 5 or 6 ఆల్సో యాడ్ చేస్తారు. సో ఈ రకంగా చేయటం వల్ల ఏంటంటే, మీరు యు ఆర్ నాట్ లైక్ ఏ పోస్ట్ ఆఫీసర్స్, యు ఆర్ నాట్ లైక్ ఏ మెషిన్స్, వాట్ ఎవర్ దే సే టు రైట్ like a type or a computer. You are a responsible police officer. Public prosecutor is a responsible independent court officer of the court. Whatever police says, even the the public prosecutor need not accept. If the police says white as a black, don't say white as a black. The prosecutor is an independent officer of the court. If the police officer says black, white as a black, black as a white, don't say those things. What exactly the case, what the complaint, what is the evidence you collected, what are your findings, whether allegations are supported by the evidence or not, circumstantial witnesses, they should be examined properly, and you should warn them. If you give the false evidence, you will be liable for the perjury and also giving the false evidence. Already మనకు ఐపీసీలో ఉంది. అదే ఫారిన్ కోర్ట్స్లో మీకు చూడండి, తప్పుడు కేసు పెట్టాలంటే సందేహిస్తారు. యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ మీరు చెప్తున్నట్లుగా సార్, ఒక కంప్లైంట్ తీసుకొని పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమంటారు, కానీ అక్కడ అంత టైం దొరకట్లేదండి. నేను అలా అంటలేదు. ఎఫ్ఐఆర్ సాక్ష్యాలు తీసుకున్నాక అంటున్నా, యూ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రాన, మన పేరున్నంత మాత్రాన వీఆర్ నాట్ గిల్టీ, వీఆర్ ఓన్లీ అక్యూజ్డ్. ఎలిగేషన్స్ ఆర్ దేర్. హూ ఎవర్ కమ్స్ టు యువర్ పోలీస్ స్టేషన్, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఈస్ దేర్, డోంట్ సే ద థింగ్స్. పోగానే మన బ్యాడ్ ఏంటంటే, మనకు పర్టికులర్గా పోలీస్ స్టేషన్స్లో, ఎక్కువ పోలీస్ స్టేషన్స్, నాట్ ఆల్, 90% పై ఆఫీసర్ పర్మిషన్ అడుగుతారు. సరే, యూ కెన్ ఓరల్లీ ఇన్ఫార్మ్, బట్ ఇట్ ఈస్ యువర్ లీగల్ బౌండ్ అండ్ డ్యూటీ. ఎనీ కంప్లైంట్ ఈస్ గివన్, యూ షుడ్ రిజిస్టర్ ఫస్ట్ వాట్ ఎవర్ ది ఎఫ్ఐఆర్. అండ్ ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కంటెంట్స్ ఏంటో చూడండి, ఆ కంటెంట్స్ ప్రకారం సెక్షన్స్ని చేయండి. అది కనుక అసలు కంటెంట్సే లేదనుకోండి, క్రిమినల్లా ఐపీసీ ఎట్లట్టుగా అవుతే డోంట్ రిజిస్టర్ అండర్ ఎనీ కేస్, ఇట్స్ అ ఫాల్స్ కేస్ అని రాసేసేయండి. అట్లా చేయకుండా మీరు కంప్లైంట్ తీసేసుకొని ఇష్టం వచ్చిన సెక్షన్లు రాసేసి ఆ కంప్లైంట్ తీసుకోకుండా, కొన్ని వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఈస్, ఎందుకు మనమంటే, ఈవెన్ డోంట్ సే దట్ యు ఆర్ జర్నలిస్ట్, ఐ డోంట్ సే దట్ ఐ యామ్ ది లాయర్, గో టు పోలీస్ స్టేషన్ అండ్ గివ్ వన్ కంప్లైంట్. ఐ విల్ ఛాలెంజ్ యూ. ఎవరన్నా మీకు రిసీప్ట్ ఇచ్చి, ఎస్ ప్లీజ్ కమ్ అండి, వాట్ ఈస్ యువర్ నేమ్, షో యువర్ ఆధార్ కార్డ్, ఓకే గివ్ అని చెప్పేసి అంటే, రియల్లీ ఐ విల్ యాక్సెప్ట్ ఎనీథింగ్ యూ సే. సో ఈ సిస్టమ్ ఏంటంటే, ఈ యొక్క డిఫెక్ట్ వల్ల సమాజంలో శాంతి భద్రతలు భంగం కలుగుతాయి. ఒక పోలీస్ వాడికి ఒక స్టేషన్కి వచ్చినటువంటి ఒక వ్యక్తికి, పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి వ్యక్తికి ఒక రాంగ్ ఇంప్రెషన్, ఎస్ అన్యాయం జరుగుతుంది నాకు. సో అగైన్ వాడి బికమ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్. వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అంటే పోలీస్ అనగానే పోలీస్ స్టేషన్కి నేను రాని అంటారు. వై యూ డోంట్ గో టు పోలీస్ స్టేషన్? ఈజ్ ఇట్ ఏ జైల్? నో, ఇట్ ఈస్ యువర్ పబ్లిక్ ఆఫీస్. ఏమండి, ఫస్ట్ టైం అండి నా జీవితంలో పోలీస్ స్టేషన్కి రావటం. ఇట్ డస్ నాట్ మీన్ దట్ హూ ఎవర్ కమ్స్ టు పోలీస్ స్టేషన్ ఆర్ కల్ప్రిట్స్ ఆర్ అక్యూస్డ్ ఆర్ గిల్టీ. ఇట్ ఈస్ యువర్ ఆఫీస్. పోలీస్ స్టేషన్ ఈజ్ యువర్ ఆఫీస్, కోర్ట్ ఈజ్ యువర్ ఆఫీస్, యువర్ ఫండమెంటల్ రైట్ టు విజిట్, గో వెన్ దెర్ ఇస్ ఇంజస్టిస్. కానీ అట్లా పోవట్లేదు. అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేయాలంటే ఒక సిస్టమటైజ్డ్ ఉండాలి. అందుకని రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్. మీరు ఏది ఉంటుంది రాయండి. ఇన్వెస్టిగేషన్లో కూడా కొత్త సిస్టమేటిక్గా వెళ్ళండి. టేక్ ది ఎవిడెన్సెస్, దెన్ ఫైల్ ఛార్జ్ షీట్. బట్ ఓరల్ ఎలిగేషన్స్ మీద చేయటం వల్ల ఏమవుతుందంటే, అతని యొక్క కెరీర్ ఇబ్బంది అవుతుంది. కెరీర్ ఇబ్బంది కావటం వల్ల ప్రాబ్లం అయిపోతుంది అన్ని రకాలుగా. రేపు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇవాళ కొన్ని వందల వేల మంది బికాజ్ ఆఫ్ 420 ఫాల్స్ కేసెస్, 498 ఫాల్స్ కేసెస్, ఎంటైర్ అక్యూజ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాట్ ఏ ఇంపాక్ట్ ఇన్ ది సొసైటీ, వాట్ ఏ స్టిగ్మా. ఒక స్టిగ్మా ఉంటుంది సొసైటీలో.
ఒక బాధ ఉంటుంది. సో అందుకని పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్గా ఉన్నట్లయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు మనకి. సరే ట్రైనింగ్ కొంతమంది లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తే పోలీస్ వ్యవస్థతో ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ కరెక్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ వ్యవస్థతో ప్రాసిక్యూషన్ వ్యవస్థ అంటే పోలీస్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళిద్దరు కరెక్ట్ ఉంటే న్యాయ వ్యవస్థలో ఎవిడెన్సెస్ ఎట్లుండదు. ఇవాళ కన్విక్షన్ రేట్ అనేటువంటిది వెరీ అన్ఫార్చునేట్. ఈవెన్ 10-15-20% లేదండి ఆ కంట్రీ. సో అంటే మిగతా తప్పుడు కేసులు అన్నట్లే కదా. వెన్ ప్రాసిక్యూషన్ ఈజ్ ఫెయిల్డ్, సో మీన్స్ యూ హ్యావ్ నో ఎవిడెన్స్, హౌ యూ కెన్ ప్రాసిక్యూట్. సో అందుకని మనం వీ హ్యావ్ టు అడాప్ట్ ది ప్రాసిక్యూషన్ సిస్టమ్స్ ఆఫ్ ది ఫారిన్ కంట్రీస్ లైక్ USA, లైక్ ఇంగ్లాండ్, లైక్ ఇటలీ. కొన్ని దేశాల్లో కొంత వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఉంది. మనం గొప్ప నేను కాదంటున్నా. ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ, మన కల్చర్, మన హెరిటేజ్, బట్ సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకోవాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పోలీస్కి మధ్యన సంబంధాలు ఏ విధంగా ఉండాలంటారు? ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కొంతమంది వెరీ సిన్సియర్, హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ ప్రాసిక్యూటర్ దగ్గరకు రావాలంటే కూడా భయపడతారు. కానీ వాళ్ళ పరిస్థితి లేదా ఎందుకంటే కొంత దిగజారిపోయింది పరిస్థితి. ఇంకా కొంతమంది ఉన్నారు నేను అనుకుంటున్నాను. ఇండిపెండెంట్గా వార్న్ చేయాలి. దిస్ కేస్ ఈజ్ నాట్ ఫిట్. హూ ఆర్ యూ? హౌ కెన్ యూ ఫైల్ చార్జ్ షీట్? హీ షుడ్ గైడ్ హిమ్ ప్రాపర్లీ. లేకపోతే వచ్చి సార్ మనకు తెలిసిన వాళ్ళు సార్ ఏదో వేస్తా అంటున్నారు. అంటే ఆ వ్యవస్థలో నేను చెప్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కొంతమంది అనుభవం లేని వాళ్ళు రావడం కూడా, అనుభవం కంటే కూడా వాళ్ళకి ప్రాపర్ ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాలి. చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారండి, అట్లేం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా వండర్ఫుల్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. ఎక్కువ మంది కొత్త వాళ్ళు కొంత వచ్చటం, వాళ్ళకి ఎక్స్పోజర్ లేకపోవటం, పోలీస్కి ప్రాసిక్యూటర్కి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక మధ్య వాళ్ళు ఏమనుకుంటారంటే దే ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పోలీస్ అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. దే ఆర్ ఇండిపెండెంట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్ట్. అందుకే చెప్తున్నా నేను. ఫైనల్ రిపోర్ట్ వేస్తే కూడా కోర్టు, అందుకే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, పోలీస్ వేసే ప్రతి ఫైనల్ రిపోర్ట్ డోంట్ యాక్సెప్ట్ ఇట్ త్రూ యూ, డోంట్ ఫైల్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. ఫర్ ఎగ్జాంపుల్ శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్, యూ డోంట్ ఫైల్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇన్ ఎవ్రీ కేస్. యూ షుడ్ అప్లై యువర్ ఇండిపెండెంట్లీ యువర్ మైండ్ అని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. సో అందుకని ప్రాసిక్యూటర్స్ నా యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ ఆనెస్ట్గా పనిచేయాలి, కరెక్ట్ ఛార్జ్ షీట్లు తేవాలి. ఒకవేళ ఎవరన్నా చేయకపోయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేటువంటి వాళ్ళని గైడ్ చేసి, వాళ్ళని వార్న్ చేసి, మీరు తప్పుడు చేయటం వల్ల దీస్ ఆర్ ది రిపర్కషన్స్ అండ్ ఈవిల్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పగలగాలి. అప్పుడు సిస్టమ్స్ ఈ ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో కొంత బ్యాలెన్స్ అవుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ అయితే ధర్మం జరగాల్సిన వాడికి ధర్మం జరుగుతుంది, న్యాయం జరగాల్సిన వాడికి న్యాయం జరుగుతుంది. సో తప్పు చేసినవాడు జైలుకి పోతాడు. ఇన్నోసెంట్కి అసలు కోర్టు దాకా వచ్చే పనే ఉండదు. ఇన్ ద పోలీస్ స్టేషన్ యూ కెన్ క్లోజ్ ఇట్. Why should he come to the court to prove his innocence when there is no evidence? So that is my opinion in criminal cases. Okay. Sir, మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మెంబర్ అయిన తర్వాత అక్కడ మీ విధులు ఏంటి, అసలు మీరు ఎలాంటి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నిజంగా నేను ఐఎమ్ ది యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నేను అనుకోలేదండి అవుతానని. నిజంగా చెప్తున్నాను, నేను ప్రాక్టీస్కి వచ్చినప్పుడు సీనియర్ నాకు సరిగ్గా దొరకలేదంటే ఎంకరేజ్ రాని మేము తీసుకుంటాము, లేకపోతే మీరు వచ్చి మాతో అని లేకుండా ఉండే. అందుకే నేను ఒక రోజు అబ్జర్వ్ చేసి మళ్ళీ యూనివర్సిటీకి నేను కంప్లీట్ చేసుకున్నాను. నిజంగా వాళ్ళ బార్ కౌన్సిల్ అంటే నా గొప్పతనం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు. నిజంగా ప్రతి చోట నేను 95 బార్ అసోసియేషన్స్ తిరిగాను. ఎలక్షన్స్లో 3 నెలలు తిరిగాను. ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యాను. ది ప్లైట్ ఆఫ్ ది అడ్వకేట్ సిచ్యువేషన్ చూసి నిజంగా నా హృదయం ఎందుకంటే కొంత మూవ్ అయింది. ఎందుకు చెప్తున్నాను, హృదయం కదిలింది. ద రీజన్ ఈస్ కోర్టుకి వెళ్తే 11:30కే కోర్ట్స్ క్లోజ్ అవుతున్నాయండి జిల్లాల్లో. నేను క్యాంపెయినింగ్ వస్తాను అని చెప్పి ప్రెసిడెంట్ సెక్రటరీ చేస్తే, సార్ యూ షుడ్ కమ్ బై బిఫోర్ 11:30. ఎన్ని కోర్టులకు వెళ్తాను నేను ఒకరోజు? సార్ 1:30కి వస్తాను, ఇక్కడ ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు. ఎందుకని నేను రీజన్ ఎంక్వైరీ చేస్తే, సార్ ఇక్కడ పార్టీ 1A CRPCతో పోలీసులే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సు, పోలీసులే ప్రాసిక్యూటర్సు, పోలీసులే జడ్జెస్ అంటే వాళ్ళే బెయిల్ ఇస్తారు, ఇవ్వటం జరుగుతుంది. మనకు ట్రయల్స్కి ఎప్పుడో వస్తాయి సార్. ఇక్కడ యంగ్స్టర్స్ ఎవరు కూడా ప్రాక్టీస్కి రావట్లేదు. కోర్టుకు రాలేటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. కనీసం రోజుకు 1000 రూపాయలు 500 రాకపోతే హౌ ఎన్ అడ్వకేట్ విల్ స్టే ఇన్ ఏ జూనియర్ అడ్వకేట్? హీ హ్యాస్ టు బై హిస్ కోట్, హీ హ్యాస్ టు బై ద బుక్స్,
హీ హ్యాస్ టు బై ఎవ్రీథింగ్. అవి కొనలేని పక్షంలో నీకు జీవనాధారం లేని వృత్తికి ఎవరు వస్తారు? సో అటువంటి పరిస్థితి, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఇవాళ న్యాయవాద వృత్తిలో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇవాళ ఐ కెన్ టెల్ యూ ఓన్లీ ఒక 15 to 25% అడ్వకేట్సే సొంత ఇల్లులు కలిగి మంచిగా రిచ్గా ఉన్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ 75 and 80% ఆఫ్ ద లాయర్స్ ఐఎమ్ టెల్లింగ్ స్టిల్ దే ఆర్ లీడింగ్, దే ఆర్ బిలో ది పవర్టీ లైన్ ఐ కెన్ సే. ఒక కోర్టు మీరు ఉదాహరణ తీసుకోండి, ఒక కోర్టుని యూనిట్గా తీసుకొని ఒక 100 మంది లాయర్ని యూనిట్గా తీసుకోండి. 100 మందిలో 3-4 ప్రాక్టీస్ ఉంటుంది, 97 మందికి ప్రాక్టీస్ ఉండదు. వాళ్ళకి ప్రాక్టీస్ లేదంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్లే కాదు, వాళ్ళకి ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ పబ్లిక్ రిలేషన్స్ లేకపోవటం వల్ల, చొచ్చుకొని పోయే తనం లేకపోవటం వల్ల, రాజకీయ నాయకులతో సంబంధాలు లేకపోవటం వల్ల, పోలీస్ ఆఫీసర్స్తో సంబంధాలు లేకపోవటం వల్ల, బికాస్ కొంతమంది కొన్ని ప్రిన్సిపల్స్తో బ్రతుకుతారు. ఎవ్రీబడి కెనాట్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బై బర్త్ ఉండవు. అటువంటి వాళ్ళ సంక్షేమం కూడా చూడాలి. న్యాయవాదులు, ఆకలితో చనిపోయే న్యాయవాద కుటుంబాలు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి న్యాయవాద కుటుంబాలు ఉన్నారు. నిరంతరము ఏ రకమైన సాటిస్ఫాక్షన్ లేకుండా చావలేక బతికే న్యాయవాదులు ఇవాళ నేను చెప్తున్నానండి, కనీసం ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు 10-15% ఉన్నారు. కనీసం 3,000-4,000 రానటువంటి న్యాయవాద వృత్తిని. అందుకే కొంతమంది మీరు కోర్టులు చూడండి, యాజ్ ఎ బ్రదర్గా ఐఎమ్ రియల్లీ వరీయింగ్. పాత కోర్టు చిన్నిగి 10 ముక్కలై ఉంటుంది. అది చూస్తేనే మనకి ఈయన లాయరా లేకపోతే రోడ్డు మీద ఉంటారు చూసారా, కొంతమంది అవి వేసుకొని పాత కోట్లు వేసుకొని అంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని బార్ కౌన్సిల్లో పోటీ చేయాలి న్యాయవాదుల కోసం. ఏదన్నా నేనేదో చేస్తాను కాదు, అందుకని బార్ కౌన్సిల్ గెలవటం ఒక ఎత్తు అయితే ఈ రాష్ట్ర స్థాయిలో హయ్యెస్ట్ టాప్ 10లో కనిపించారు. ఎట్ ది సేమ్ టైం అందరికంటే ఇక్కడ నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక 2 యంగ్ బార్ కౌన్సిల్ మెంబర్స్లో నేను కూడా. అయినా సీనియర్స్ అందరు కూడా, ముఖ్యంగా ప్రతి సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్స్ 4 times 5 times గెలిచిన వాళ్ళు కూడా విష్ణు హీస్ కాంపిటెన్సీ, హీ కెన్ గో టు ఢిల్లీ, హీ కెన్ రైజ్ అవర్ వాయిస్ అని చెప్పి ముఖ్యంగా అందరు కూడా, మా చైర్మన్ నరసింహారెడ్డి గారు అన్ని రకాలుగా, సీనియర్ మెంబర్ లక్ష్మణ్ కుమార్ గారు అన్ని రకాలుగా నాకు సాయం చేసినటువంటి వాళ్ళు, ప్రతాప్ రెడ్డి గారు సీనియర్స్, వెంకట్ యాదవ్, మా జావేద్ భాయ్ సాబ్, సునీల్ గారు, అందరు భుజాన, భార్గవ్ తమ్ముడు, అంటే అందరూ కూడా, నేను ఎవరిని, సంజీవరావు గారు, తర్వాత హనుమంతరెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నేను ప్రతి ఒక్కరిని ఫోన్ చెప్తే ఇవాళ 41A CRPC మీద నేను వాళ్ళందరినీ కూడా నేను ఒక రిజల్యూషన్ పాస్ చేయించాను. ఈ దేశంలో 41 CRPC అనేటువంటిది ఒక ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మన రిజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. సో అదొక రీజన్ అండి. అండ్ ఎట్ ది సేమ్ టైం న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఎవరి మీద ఫైట్ చేయాలన్నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అమ్మ నాన్నలు కూడా మనల్ని వదిలేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఆస్తుల కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు. కానీ ద ఓన్లీ ఫ్రెండ్ రిమైన్స్ విత్ ఎవ్రీ పర్సన్ ఈజ్ అడ్వకేట్ ఈజ్ అ ఫ్రెండ్. ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్స్, ప్లెజర్స్ అప్పుడు అందరూ వస్తారు, సుఖాలు ఉన్నప్పుడు అంతా మన బంధువులు మన చుట్టూరే ఉంటారు. మనం ఒక మంచి పోస్ట్ వస్తే ఎప్పుడో తెలియని 25 years క్రితం మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు కూడా ఆ రోజు ఫోన్ చేసి చాలా ప్రేమ చూపిస్తాడు. కానీ న్యాయవాది, నాకు మా ప్రొఫెసర్ గారు చెప్పారు, వెన్ జీసస్ వాజ్ నెయిల్డ్, యేసు ప్రభువుకు శిలవేసి కొడుతున్నప్పుడు, ఆయనకి భయంకరంగా కొడుతున్నటువంటిప్పుడు, నో వన్ కేమ్ ఫార్వర్డ్ టు రెస్క్యూ జీసస్ క్రైస్ట్. ద ఓన్లీ పర్సన్ హూ కేమ్ ఫార్వర్డ్ టు రెస్క్యూ ద జీసస్ క్రైస్ట్ ఇన్ దోస్ డేస్ వాజ్ ఎ లాయర్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద లాయర్. ప్రపంచ చరిత్ర చూడండి, ఇంగ్లీష్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇండియన్ ఇండిపెండెన్స్, తెలంగాణ మూమెంట్, లాయర్స్ ఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఇవాళ పరిస్థితి ఏంటంటే మురళి గారు, మా న్యాయవాదుల పరిస్థితి ఒక్కసారి చూడండి. కనీసం ఇవాళ మాకు ఇల్లు లేవు. ఇవాళ మాకు కనీసం ఒక న్యాయం చేద్దామని వేరే ఒక కోర్టుకు పోదామంటే మేము టోల్ గేట్ కాడ ఫీజు కట్టేటువంటి పరిస్థితి. ఆర్ వి నాట్ పబ్లిక్ సర్వెంట్స్? మీలాగా మేము జర్నలిస్ట్ లాగా మేము పనిచేయట్లేదా? జర్నలిస్ట్కి ఇవ్వండి, మేము క్వశ్చన్ చేయం. ఎమ్మెల్యేలకు ఇవ్వండి, జూబ్లీ హిల్స్లో ఎంపీ ఎమ్మెల్యేలకు ఇవ్వండి, ఎక్కడో హైటెక్ సిటీలో. వై యు ఆర్ నెగ్లెక్టింగ్ ద లాయర్స్? లాయర్స్ ఆర్ ది సోషల్ ఇంజనీర్స్. ధర్మం 4 పాదాల మీద నడవాలంటే, శాంతి భద్రతలు ఉండాలంటే, వీ ద లాయర్స్ ఆర్ కమింగ్ యాజ్ అవర్ ఫ్రెండ్స్.
మేము ఒక రాజకీయ నాయకుడి మీద కేసు వేస్తాం, ఒక ఎమ్మెల్యే మీద వేస్తాం. మీరు భయపడుతున్న ధైర్యం ఇచ్చి మేము మీరిచ్చే ఫీజు మాకు ఒక్కరోజు ఆకలి కూడా తీర్చదండి, మా కుటుంబానికి ఒక అవసరానికి యూజ్ కాదు. మా సాక్రిఫైస్ చేసిన కొన్ని 10 మంది న్యాయవాదులు ఈ దేశంలో మర్డర్ కాబడ్డారు. ప్రధానమంత్రి మీద కేసేస్తాం, ముఖ్యమంత్రి మీద కేసేసినటువంటి చరిత్రలు ఈ దేశంలో ఉన్నాయి. అటువంటి న్యాయవాదులకి ఇవాళ న్యాయ సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు. ఇవాళ మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్లు కూడా ఏదైతే బార్ కౌన్సిల్కి వస్తే బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా గ్రాంట్ ఇవ్వాలి. ఇవాళ కేజ్రీవాల్ ఇస్తున్నారు, రకరకాలైనటువంటి ఢిల్లీలో ఇవాళ అడ్వకేట్స్కి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సరే, కేసీఆర్ గారు కూడా వచ్చిన తర్వాత 100 కోట్లు ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ ఒక 10-15 కోట్లు కనుక గ్రాంట్ ఇచ్చినట్లయితే మాకు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వండి. మాకెందుకు సోషల్ సెక్యూరిటీ? ఆర్ వీ నాట్ ది పార్ట్ ఆఫ్ ది స్టేట్? ఆర్ వీ నాట్ వర్కింగ్ ఫర్ ది ప్రమోటింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్? ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేయట్లేదా? వీఆర్ సాక్రిఫైయింగ్ ఎవ్రీథింగ్. ఓ రౌడీ షీటర్ మీద కేసు వేయాలంటే మేము మీకు కావాలి, ఒక కూనికోరు మీద కేసు వేయాలి అంటే మాకు భయం వేస్తే మీ మీద దాడి చేస్తే మేము వేయాలి. బై కాస్టింగ్ అవర్ లైఫ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. న్యాయవాదులని ఏదైతే ఇవాళ నేను చెప్తున్నానో మీరు నెగ్లెక్ట్ చేస్తే ఎవరైనా సరే న్యాయవాదులు చేయటం వల్ల అన్ని వ్యవస్థలు కూడా ఇవాళ టుడే లాయర్స్ ఆర్ టుమారో జడ్జెస్, టుడే లాయర్స్ ఆర్ టుమారో సీనియర్ లాయర్స్, టుడే లాయర్స్ ఆర్ టుమారో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. రేపు జడ్జెస్ వచ్చేదే మా బార్ కౌన్సిల్ నుంచి. కరెక్ట్. న్యాయమూర్తులు ఎక్కడ? దే ఆర్ నాట్ ఫాలన్ ఫ్రమ్ ది స్కై, నాట్ ఫ్రమ్ ది హెవెన్. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. టుడే లాయర్స్ ఆర్ టుమారో జడ్జెస్. ఎంతోమంది గ్రామాల నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశ చరిత్రలో. సార్, అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిపోతే ది లాస్ట్ రే ఆఫ్ హోప్ ఆఫ్ ది కామన్ మ్యాన్ ఇస్ ద జ్యుడిషియరీ. అటువంటి పరిస్థితి ఉన్న మీరు దయచేసి నా అపీల్ ఏంటంటే మీ ద్వారా న్యాయవాదుల సంక్షేమాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు మ్యాక్సిమం ఇవ్వండి. జూనియర్ న్యాయవాదులకు ముఖ్యంగా ఒక నెలకు ఒక 10,000 రూపాయలు ఇవ్వండి. సార్, ఎంతోమందికి ఇచ్చేస్తున్నాం. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ 5,000 ఇస్తుంది. ఇక్కడ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం కేసీఆర్ గారిని కూడా, సీఎం గారిని కూడా, అందులో డౌట్ లేదు. మాకు న్యాయవాద సంక్షేమం విషయానికి వస్తే మాకు పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీనైనా డిమాండ్ చేస్తాం. నాకుండే పార్టీ నాకుంటుంది, నాకుండే ఇష్టాలు నాకుంటాయి. బట్ కమింగ్ టు ది వెల్ఫేర్ యాక్టివిటీ ఆఫ్ ద లాయర్స్ మేము ఏమి సందేహించమని చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మా బార్ కౌన్సిల్ టీం కూడా చాలా సమర్థమైన టీం ఉంది. అందరూ సీనియర్స్ ఉన్నారు. ముఖ్యంగా చైర్మన్ గారు, మోహన్ రావు గారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇందాక నేను పేర్లు చెప్పాను. అందరూ కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరు సహకారం తీసుకుంటాం సార్. ఖచ్చితంగా సంక్షేమం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సార్, మీరు చెప్తున్నట్టుగా చాలామంది న్యాయవాదులు ఆ ప్రొఫెషన్ మీద ఫ్యాషన్తో వచ్చి పబ్లిక్ సర్వీస్ చేయాలని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులకి వాళ్ళకి సూట్ కాకపోవడంతో బాగా నిరుపేదకున్న విషయాలు చాలా వాస్తవం. నేను చాలామంది అడ్వకేట్ చూశారు. కొంతమంది ఏదో కార్లో తిరుగుతారు, కానీ కొంతమంది మీరు అన్నట్లుగా చిరిగిపోయిన కోట్లు వేసుకొని ఆర్టీసీ బస్సుల్లో వచ్చి కోర్టులోకి చెట్టు కింద కూర్చొని ఉంటారు. నిజంగా వాళ్ళు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ మరి కొంతమంది ఎవరైతే ఎక్స్క్యూజ్డ్ తమ దగ్గరకు వచ్చారో అటువంటి వాళ్ళతో కొల్యూట్ అయిపోయి వాళ్ళు క్రిమినల్స్గా మారుతుంటారండి. దాని కారణం ఏమనుకోవచ్చు? అంటే న్యాయవాద వృత్తి కూడా నేను 100% కరెక్ట్ ఉందని చెప్పను. నో సిస్టమ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద డిఫెక్ట్స్. ఇట్ మే బి ద జ్యుడిషియరీ, ఇట్ మే బి ద అడ్వకసీ, ఇట్ మే ది ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, వాట్ ఎవర్. మాకు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయండి, అందులో ఒప్పుకుంటున్నాము. కొంతమంది ఫ్యూ లాయర్స్, కొంతమంది మాత్రం కోర్టుకు రాకుండా ఇవాళ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇవాళ మష్రూమింగ్ ఆఫ్ ది లా కాలేజెస్. ఇష్టం వచ్చినటువంటి ఇవాళ మీరు నమ్మరు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళండి, రాజస్థాన్కి వెళ్ళండి, షట్టర్స్లో కాలేజెస్ ఉన్నాయట. మై బార్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ఇన్ఫార్మింగ్. నేను ఒక్కటే చెప్తున్నా, మా చైర్మన్ గారు కూడా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు ఆల్సో ఇస్ అ వెరీ కాంపిటెంట్ పర్సన్, శ్రీ మనన్ కుమార్ మిశ్రా. వారికి అదే చెప్పినా నేను, సార్ మీరు అవసరమైతే ఒక 200-300 కాలేజెస్ను క్లోజ్ చేద్దాం. నాలెడ్జ్ కావాలంటే గివ్ ద డిప్లొమాస్, డోంట్ గివ్ ది లైసెన్స్ టు ప్రాక్టీస్. హాఫ్ బేక్వర్డ్ లాయర్ ఈజ్ వెరీ డేంజరస్ టు దిస్ సిస్టమ్. కోర్టు కాలేజీలు ఉండవు, క్లాస్ రూమ్స్ ఉండవు, బిల్డింగ్స్ ఉండవు. హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద గుడ్ జడ్జెస్ అండ్ లాయర్స్ ఫ్రమ్ దిస్ కంట్రీ అని చెప్పేసి నేను చెప్తున్నాను. అందువల్ల ఈ సబ్స్టాండర్డ్స్ లాయర్స్ రావటం వల్ల కొంత ఏమైపోతుందంటే క్లయింట్స్తో దోస్తాన్ చేయటం, పోలీస్ కానిస్టేబుల్స్తో దోస్తాన్ చేయటం, కోర్టు చిన్న స్టాఫ్తో దోస్తాన్ చేయటం, వీటన్నిటి వల్ల ఏంటంటే కొంత అడ్వకసీ అనేటువంటిది కొంతమంది చేయటం వల్ల అంత ప్రాబ్లం వస్తుంది. కొల్యూషన్ కూడా
కొల్యూషన్ ఎందుకు చేస్తున్నారు? నేను సపోర్ట్ చేయను, తప్పు. కొల్యూడ్ కావడం తప్పు, ఇట్స్ అ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. కానీ యూ గివ్ సమ్ సెక్యూరిటీ మెజర్స్. వాళ్ళకి అన్ని రకాలుగా కొంచెం తక్కువ ధరలో హౌస్ ప్లాట్స్ ఇవ్వండి, వాళ్ళకి తర్వాత కొంత రిటైర్మెంట్ తర్వాత కొంత స్కీమ్ పెట్టండి, తర్వాత యంగ్స్టర్స్కి కొంత ఒక ఫస్ట్ 3-4 years హూ విల్ కమ్ అండి. ఇవాళ మీకు చెప్తున్న 100 మంది లాయర్స్ ఇవాళ పాస్ అవుట్ అయితే కనీసం 50-60 మంది కోర్టుకు వస్తున్నారు. ఫస్ట్ 1 year అయిపోయేసరికి 40 మంది అవుతున్నారు, సెకండ్ ఇయర్ సరికి 30 మంది అవుతున్నారు, థర్డ్ ఇయర్ అయ్యేసరికి 4-5 అవుతున్నారు. నేను హైకోర్టులో ఇవాళ ఈ సంవత్సరం చూసిన జూనియర్స్ నెక్స్ట్ ఇయర్ కనిపించట్లేదు. ఎందువల్ల? ద రీజన్ ఈస్ నో ఎంకరేజింగ్ ఆపర్చునిటీ. మీకు ఇన్కమ్ లేదు, యు ఆర్ నాట్ గివింగ్, గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీథింగ్, సీనియర్స్ ఆర్ నాట్ గివింగ్. అఫ్ కోర్స్ కొంతమంది సీనియర్స్ కొంత ఖర్చులకు ఇస్తారు. సో నేనేమంటున్నానంటే కొంత వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఇవ్వండి. ఇప్పుడు నేనున్న ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళి నేను వెళ్ళిపోయాను, చేయలా, కోర్టుకు వచ్చాను, ఇది మనకు కాదనిపించింది. తర్వాత మళ్ళీ భగవంతుడు ఏదో నాకు ధైర్యం ఇచ్చాడు, కరుణించాము, పిఆర్ ఉంది కాబట్టి ఇవాళ నేను ఐఎమ్ అఫ్ కోర్స్ 3-4 వేల కేసులు ఫైల్ చేస్తాను భగవంతుడి దయ వల్ల. చిన్న వయసులో అంటే నేను పని అనుకోను, నాకు భగవంతుడు మంచి అన్ని జీవితాన్ని ప్రసాదించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అదృష్టం. సో అది నేనేమంటున్నానంటే ప్లీజ్ ప్రమోట్ ది మెజర్స్. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు అంటే లంచం తీసుకుంటున్నారు, శాలరీస్ తక్కువ ఇవ్వలేదు. శాలరీస్ ఎక్కువ ఇచ్చినా గ్రీడీ ఫెలో విల్ టేక్. బట్ అడ్వకేట్స్ విషయానికి వస్తే 1% కూడా వెల్ఫేర్ ఖచ్చితంగా చేయాలి. వారు 100 కోట్లు ఇచ్చారు సార్, ఇంకో 100-200-300 కోట్లు మాకు ఇచ్చినట్లయితే మేము ఈ యొక్క వ్యవస్థను కొంతవరకు సెట్ చేయగలుగుతాం. బీయింగ్ ఎ స్టాట్యూటరీ బాడీగా, అథారిటేటివ్ బాడీగా ఎన్నో రిజల్యూషన్స్ పాస్ చేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా 2 క్వశ్చన్స్ చెప్పండి. న్యాయ వ్యవస్థ మీద పబ్లిక్ ఇంకా మరింత నమ్మకం పెరగాలంటే ఏం చేయాలని ఒకటి, రెండోది న్యాయ వ్యవస్థలోకి కొత్తగా వస్తున్న జూనియర్స్కి సీనియర్ అడ్వకేట్గా మీరు ఇచ్చే మెసేజ్. ఇవాళ న్యాయ వ్యవస్థ ముఖ్యంగా సక్రమంగా జరగాలంటే నేనేమంటున్నానంటే సార్, అంత పెద్దవాడిని నేను కాదు, బట్ యాజ్ ఎ లాయర్గా ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బీయింగ్ ఎ స్టాట్యూటరీ బాడీ మెంబర్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, విత్ మై అబ్జర్వేషన్ కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పగలను. సార్, న్యాయ వ్యవస్థలో కూడా చిన్న చిన్న లొసుకులు ఉన్నాయి, వాటిని కూడా రెక్టిఫై చేసుకోవాలి. సమర్థులైనటువంటి న్యాయవాదులను న్యాయమూర్తులుగా అపాయింట్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక డిమాండ్ కూడా ఉంది, ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్, ఏది ఐఏఎస్ లైక్ ఐపీఎస్ స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని అపోజ్ చేసినాయి కాబట్టి దట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ఇవాళ ఏమవుతుందంటే కొలీజియం అనేటువంటిది మనకు ఉంది. కొలీజియం కూడా అంటే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే కొంతమంది నిష్ణాతులను అపాయింట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, జడ్జి ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, దెర్ విల్ బీ ఆల్ సార్ట్ ఆఫ్. అందుకని నేనేమంటున్నానంటే ఒక సెక్రటేరియట్ పెట్టి అప్లికేషన్స్ తీసుకొని సమర్థులైనటువంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి అటువంటిది చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంకా కాంపిటెంట్ పీపుల్ వస్తారనేటువంటిది నా ఆలోచన. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, మీ కోర్టుకు వచ్చే కొత్తగా వస్తున్న నల్ల కోట్ వేసుకున్న అడ్వకేట్స్కి మీరు ఇచ్చే మెసేజ్? ఒక హోప్ కావాలి. ఎస్, లైక్ మెడిసిన్, లైక్ ఇంజనీరింగ్, ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ కొంత ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఇవాళ నేషనల్ లా స్కూల్స్ వచ్చాయి. ఐఎమ్ ది మెంబర్ అకాడమిక్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ లా స్కూల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యాజ్ ఎ బీసీఏ నామినీ, నల్సార్ ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ అకాడమిక్ కౌన్సిల్. నిజంగా చూస్తున్నాను ది బెస్ట్ క్రీమ్ ఫ్రమ్ ది కంట్రీ. ఎట్ ది సేమ్ టైం పనికిరాని కొన్ని ఆ కాలేజెస్ని మనం తీసేసేయాలి. అంటే నేనేమంటున్నానంటే ముఖ్యంగా ఒక సోషల్ సెక్యూరిటీ, వాళ్ళకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఫస్ట్ ఒక 3 years టు ఎంకరేజ్ దెమ్ టు సర్వైవ్ ఇన్ ద ప్రొఫెషన్. ఒక 10,000 రూపాయలు ఇచ్చేసి, బుక్స్ ఇచ్చేసి, కొంత ఫైనాన్షియల్ గ్రాంట్స్ చేసి, ఈ రకంగా చేసి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది పెట్టి సీనియర్స్ అందరికి కూడా ఎవరైతే కొంత కనీసం 15-20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కొంత హౌస్ ప్లాట్స్ ఇచ్చేసి చేసినట్లయితే ఏమంటే మంచి వాళ్ళు, నిష్ణాతులైనటువంటి వాళ్ళు వస్తారు, బెస్ట్ బ్రెయిన్స్. ఎంతోమంది బీఎస్సీ చేసి ఎల్ఎల్బీ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అంటే సైన్స్ నుంచి కూడా, వాళ్ళ ఇంజనీరింగ్ నుంచి కూడా లాకి వస్తున్నారు. ఎవరు? ఓన్లీ వాళ్ళ ఫాదర్స్ అడ్వకేట్స్ అయి ఉంటే, జడ్జెస్ అయి ఉంటే తప్ప. కానీ అదే ఇంజనీరింగ్ చేసిన ఫస్ట్ జనరేషన్ ఫ్యామిలీని రమ్మనండి, వచ్చే పరిస్థితి లేదు. గ్రామం నుంచి వచ్చేవాడికి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఫస్ట్ జనరేషన్ లాయర్స్కి సీనియర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరి దగ్గర పోవాలో అర్థం కాదు, రికమెండేషన్స్ ఉండవు. అందుకని
న్యాయ వ్యవస్థలో భాగమైనటువంటి న్యాయవాదులు దే ప్లే ద వైటల్ రోల్ ఇన్ డిస్పెన్సింగ్ ద జస్టిస్ టు ద పీపుల్ హూ ఆర్ నీడీ ఫర్ జస్టిస్. అటువంటిది ఇవ్వాలంటే మీరు ఒక భరోసా ఇవ్వాలి. ప్రభుత్వాలు న్యాయవాద వృత్తికి కొంత మీరు గ్రాంట్స్ ఇవ్వాలి. ఇంకా కొన్ని పెను మార్పులు రావాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా, బార్ కౌన్సిల్లో కూడా మేము ఇంకా తీసుకొస్తాం. అప్పుడు ఒక మంచి న్యాయవాది సమాజానికి ఏ గుడ్ సిటిజన్ విల్ దెర్ ఇస్ ఒకటి మనకు ఒక ప్రోవర్బ్ ఉంది, ఒకటి పొలిటికల్ సైన్స్లో, మంచి పౌరుడు మంచి రాజ్యాన్ని నిర్మిస్తాడని, మంచి న్యాయవాది మంచి న్యాయ వ్యవస్థను నిర్మిస్తాడు. సో దట్ ఈస్ మై వర్డ్. అంటే మీరు చెప్తుంది ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలని చెప్తున్నారు. నేను అడుగుతున్న ప్రశ్న, వచ్చే న్యాయవాది వచ్చిన క్లయింట్కి మధ్యన సంబంధం ఎలాగుండాలి, న్యాయ వ్యవస్థ మీద పబ్లిక్ ఇంకా మరింత నమ్మకం పెరగాలంటే వస్తున్న న్యాయవాదులు ఎలాంటి సర్వీస్ చేయాలని అడుగుతారు. చాలా బెస్ట్ క్వశ్చన్ అండి. మీరు ఎందుకు అంటున్నానంటే ఇవాళ న్యాయ వ్యవస్థ మీద కూడా, న్యాయవాదుల మీద కూడా కొంతమంది వల్ల కొంత విశ్వాసం కూడా సడగిలుతుంది. అందుకని నేనేమంటున్నా అంటే, ఒక ఫస్ట్ ఎన్ యంగ్ లాయర్ హూ ఎన్రోల్స్ ఎస్ ఏ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈజ్ గవర్న్ బై ది అడ్వకేట్స్ యాక్ట్ 1961. ఆ యాక్ట్లో ఉన్నటువంటి ఒకటి పర్టికులర్గా ద డిసిప్లిన్, డీకోరం, డిసెన్సీ, ఈ 3 మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు కష్టపడి ఒక 5-6 గంటలు కష్టపడి చదవాలి. సీనియర్ అడ్వైజర్స్ తీసుకోవాలి. కోర్ట్ అబ్జర్వేషన్ చేయాలి. ముఖ్యంగా ఏదైతే వృత్తిపరమైనటువంటి విలువలకి కట్టుబడి పనిచేయాలి. కొల్యూజన్ అనేటువంటిది, రాంగ్ అడ్వైజ్ అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది అది పెట్టుకోవద్దు. ఒక వితిన్ కొన్ని ప్రిన్సిపల్స్తో. ఇవాళ మనం డాక్టర్ దగ్గరికి పోతాం రోగం ఉందని, నువ్వు ఆ రోగం తెచ్చుకున్నావు, మన నెగ్లిజెన్స్ వల్లే వస్తుంది. ఇట్ మే బి వాట్ ఎవర్. ఒక ఎయిడ్స్ పేషెంట్ ఉంటాడు, వాడిని తిట్టొద్దు మనం. వాడిని డాక్టర్ ఏమంటారు, హీ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. యాజ్ ఏ డాక్టర్ ఆయన యొక్క వృత్తి విలువలతో, వృత్తికి డెడికేట్ అయి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైకియాట్రిక్ పేషెంట్ ఉంటాడు, ఏది దొరికితే డాక్టర్ మీద ఇసిరేస్తాడు, బట్ ఆయన మళ్ళీ రిటాలియేషన్గా వెనక్కి వేయడు. హీ విల్ క్యాచ్ దాట్. ఒక స్టోరీస్న ఎస్ ఐఎమ్ క్యాచింగ్ యువర్ బాల్ అంటాడు. అంటే ఆ ప్రొఫెషన్లో ఉన్న గొప్పతనం. ఈయన కొట్టాడని దెబ్బ తగిలి మళ్ళీ కొట్టాడు దట్ సైకియాట్రిస్ట్. అప్పుడు ఈయనకి తేడా ఉండదు కదా. అడ్వకేట్ అనేటువంటి వాడు నిజంగా న్యాయం, ధర్మం, అన్నార్థులు, అనాథలు, పేదవాళ్ళు, ఈ దేశంలో న్యాయం లేక అన్యాయానికి గురవుతున్నటువంటి పేదవాళ్ళు, మహిళలు, స్త్రీలు, వితంతువులు, ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, యు ఆర్ ది రిప్రజెంటేటివ్ టు అడ్రస్ ది గ్రీవియన్స్ ఆఫ్ ది ఇంజస్టిస్ మీటెడ్ బై ది పీపుల్. ఎక్కడికైనా పోవాలి. ఒక కేసులో కేసు ఓడిపోయినంత మాత్రం నువ్వు డిస్కరేజ్ కావద్దు. మేబీ జడ్జ్ హ్యాస్ నాట్ ప్రాపర్లీ ఇంటర్ప్రిటెడ్. వీ హ్యావ్ ది అపీల్ సిస్టమ్. గో టు డిస్ట్రిక్ట్ కోర్ట్, గో టు హానరబుల్ హైకోర్ట్, గో టు సుప్రీం కోర్ట్. అందుకే ఎక్కడో ఒక చోట న్యాయం జరుగుతుంది. ఒక చోట ఒక జడ్జి తప్పు చేసినా ఇన్ గివింగ్ జడ్జ్మెంట్, అగైన్ బై వే ఆఫ్ అపీల్ ఇట్ ఈస్ రెమెడీడ్. సో దట్ ఈస్ ద గ్రేట్ ది ఫీచర్ ఆఫ్ అవర్ జ్యుడిషియల్ సిస్టమ్. మనకు అపీల్స్ ఉన్నాయి. అవును, ప్రధానమంత్రి తప్పు చేస్తే అపీల్స్ ఆయన పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే ఆయనే ఫైనల్, ముఖ్యమంత్రి గారు ఆయనే ఫైనల్. బట్ జ్యుడిషియర్లో ఒక జడ్జి తప్పు చేస్తే పైన 4 జడ్జెస్ ఉన్నారు. సో న్యాయం వచ్చేంత వరకు. ఇంకొకటి ఏంటంటే, మార్పులు కూడా మనకు డిలే అవుతుంది. ఒక టైం ఫ్రేమ్ కావాలి ఒక న్యాయ వ్యవస్థలో. ప్రతి దానికి కూడా 15 years 20 years సివిల్ కేసెస్ జరుగుతున్నాయి. నిన్ననే ఐఎమ్ సారీ టు ఇన్ఫార్మ్ యూ, ఒక కేసులో అన్యాయంగా క్లయింట్ని ఫెయిర్ షాప్ డీలర్గా తీసేయటం జరిగింది ఇన్ 2003, సేయింగ్ దట్ యువర్ రన్నింగ్ ఏ కిరాణా షాప్. పాపం అతను కిరాణా షాప్ ఎవిడెన్స్ కూడా ఏం లేదు. అతను అపాయింట్ చేశారు, ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చేసాడు, జాయింట్ కలెక్టర్ దాన్నే కన్ఫర్మ్ చేశారు. రిట్ వేసాము, ఇంటర్ మాట రాలా ఫస్ట్లో. 15 years తర్వాత వస్తే హానరబుల్ జడ్జి గారు టైమ్ ఈజ్ డిలేడ్. అతనికి అబ్సల్యూట్ రైట్ ఉండి కూడా హానరబుల్ జడ్జి ఈజ్ ఆల్సో హెల్ప్లెస్. ఆల్రెడీ అతను 13 years నుంచి ఒక ఇల్లీగల్ పర్సన్ వాజ్ అపాయింటెడ్. అయ్యో. సో అంటే ఈ సిస్టమ్ ఇప్పుడు న్యాయం విత్ ఇన్ టైంలో ఇవ్వాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్. Speedy justice is a fundamental right ensured by the Constitution of India, Article 21.
రైట్ టు బి కన్సల్టెడ్ బై ది లాయర్ ఈస్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 20. ఇవాళ నేను ఒక్కడే చెప్తున్నాను, న్యాయవాదిని ఎక్కడ కూడా మీరు డౌట్గా చూడకండి. ప్రతి ఒక్కరిని మీరు, ఈవెన్ మీడియా, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈవెన్ ద పోలీస్, ఒక న్యాయవాద ఓవర్గా ప్రొజెక్ట్ చేసేది. మీకు కష్టం వస్తే రేపు న్యాయవాది మీకు హెల్ప్ చేయాలి. ఒక పోలీస్ ఆఫీసర్ రేపు అతని కేసు వచ్చినా కానీ ఒక న్యాయవాది హెల్ప్ చేయాలి. సో నేనేమంటున్నానంటే ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్కి పర్టికులర్గా వస్తాయి, అంటే అడ్వకేట్స్ ఎలాగూ చెప్పిన ఈ రకంగా ఉండాలి. బట్ ఎట్ ది సేమ్ టైం పోలీస్ స్టేషన్కి వస్తే గౌరవంగా, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. లేదు నేను మాట్లాడినవను, వర్ సెండింగ్ టు ద కోర్ట్, దిస్ ఇస్ ఇల్లిటరసీ, దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్. రిసీవ్ ది అడ్వకేట్, గివ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు హిమ్ లీగలీ. ఇంటర్వ్యూ తీసుకునే రైట్ ఉంది, కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేసుకునే రైట్ ఉంది. హీ హాజ్ రైట్ ఆఫ్ ఆడియన్స్. సో ఇవన్నీ చేసినట్లయితే కొంత మనకి మ్యాక్సిమం మార్పు వస్తుంది. మార్పులు వస్తున్నాయి, ఇంకా రావాలి. నేను చెప్పినవన్నీ కూడా ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ సిస్టమ్. మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి న్యాయవాదులు ఉన్నారు, మంచి న్యాయమూర్తులు ఉన్నారు, మంచి జర్నలిస్టులు ఉన్నారు, మంచి క్లయింట్స్ ఉన్నారు, చెడు క్లయింట్స్ ఉన్నారు. ఈ రకమైన సిస్టంలో కొన్ని చేంజెస్ తెస్తే, ఇంకా అనుభవకుల దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటే, ఎందుకంటే క్రైమ్లెస్ సొసైటీ, నేరరహిత సమాజం మనకు కావాలి, వ్యాజ్యరహిత సమాజం కావాలి. నెదర్లాండ్స్ తీసుకోండి, వెరీ లాస్ట్ 0 క్రైమ్ రేట్. వై? వాళ్ళేమన్నా స్వర్గమా? అది కాదు. నెదర్లాండ్స్, ద పీపుల్ విత్ ద సివిక్ సెన్స్. ఐల్ టెల్ యూ, మన దగ్గర ఒక కారు మనం పోతుంటే ముందు ఆపుతాడు, వాడు తీయడు, అడిగితే వెయిట్ చేయ అంటాడు. మనం నలుగురు ఒక చోట ఒక చిన్న ఎక్కడో కూర్చుంటాం ఒక పబ్లిక్ ప్లేస్లో, పక్కోడు గట్టిగా మాట్లాడుతూనే ఉంటాడు ఒక పొలిటీషియన్ లాగా రకరకాలుగా. హీ విల్ నాట్ అండర్స్టాండ్ ది రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ హు ఆర్ సిట్టింగ్ దేర్. హెస్ రైట్ ఫర్ పీస్ఫుల్ సిట్టింగ్. మనం అరుస్తుంటాం. సో నేనేమంటున్నానంటే ఎదుటివాడి యొక్క హక్కులకి మనం గౌరవించాలి. మనకు ఆ టెండెన్సీ పోవాలంటే లిటరసీ పెరగాలి. చదువుకున్నాడు కూడా, ఈవెన్ ఇవాళ చూసి 2-4 డిగ్రీలు ఉన్నాడు కూడా బెదిరించుడు స్టార్ట్ చేస్తాడు మన ఇండియాలో. చాలా ఉన్నాయండి అందులో. ఇవన్నీ కూడా సేయింగ్. సో ఈ రకంగా మార్పు వచ్చినట్లయితే కొంతవరకు చేయగలుగుతాం. మేము కూడా సార్ బార్ కౌన్సిల్ నుంచి వీ కెన్ అష్యూర్ యూ వీఆర్ వర్కింగ్ హార్డ్. మా న్యాయవాదుల కోసం మేము సంక్షేమం చేస్తాం. ఏదైనా తప్పులుంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా విల్ ట్రై టు రెక్టిఫై ఇట్. న్యాయ వ్యవస్థలోకి రండి, వచ్చిన తర్వాత అదొక ప్యాషన్గా తీసుకొని వృత్తిపరంగా నైపుణ్యంగా ఉండండి. అంతేకాకుండా ఎక్కువ టైం కోర్టులో సమయం గడిస్తే సీనియర్తో పాటు ఎక్కువగా మీరు ఇంటరాక్ట్ అవుతుంటే చాలా కేసుల విషయాలు తెలుస్తాయంటూ విష్ణువర్ధన్ గారు చెప్తున్నారు. అతను చెప్తుంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న అడ్వకేట్లు ఈరోజు ఉన్న అడ్వకేట్ రేపు కనపట్లేదు. కానీ ఇకపై మాత్రం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఎవరైతే జూనియర్ అడ్వకేట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఆదుకుంటాం. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా సహకరిస్తే ఈ వృత్తిని పూర్తిగా ఇగ్నోర్ చేయకుండా ఈ వృత్తిపై కూడా ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి కల్పిస్తే, అంటే కేవలం సాఫ్ట్వేర్ కంపెనీల వైపు వెళ్లకుండా ఇటువైపు కూడా రండి, ప్రజలకి ప్రజలకు న్యాయం చేయండి. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఇంకా మరింత నమ్మకం పెంచడానికి ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్స్ అందరూ రండి అంటూ అతను ఇన్వైట్ చేస్తున్నారు. ఇది వారం విష్ణువర్ధన్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.